మన గురుదేవులైనటువంటి పత్రిజీ గారు, అదేవిధంగా వంశకిరణ్ మాస్టర్, హైమా మేడంకి, మన గ్రూప్ సభ్యులందరికీ కూడా నా ఆత్మ. మనం ఇవాళ యుక్తేశ్వరగిరి గారి పునరుద్ధానం చాప్టర్ గురించి, అధ్యాయం 43 గురించి తెలుసుకోబోతున్నాము. ముందు మనం గురు ప్రార్థనతో మొదలు. హెవెన్లీ ఫాదర్, డివైన్ మదర్, అండ్ బిలావ్డ్ గాడ్, భగవాన్ శ్రీకృష్ణ, జీసస్ క్రైస్ట్, మహావతార్ బాబాజీ, స్వామి శ్రీ యుక్తేశ్వర్ శ్రీ, బిలావ్డ్ గురుదేవ, సేవానంద్, saints and sages of all the religions, humble bow to you. May the love shine forever in the sanctuary of my devotion. May I be able to awaken thy devotion. Beloved Gurudeva, Paramham Selvanji, మీ ఆటోగ్రఫీలో ఈ చాప్టర్ని నా ద్వారా మీరు చెప్పవలసిందిగా ప్రార్థిస్తున్నాను. ఈయన గురువు గారి పిలుపు మేరకు ఇండియా వస్తారు. ఇండియాలో అన్ని చూసిన తర్వాత ఈ లోపు వాళ్ళ గురువు గారు కూడా బాడీ విచ్ఛేదం అవుతుంది. అప్పుడు ఇంకా సరే అంతా ఈయన బాధల్లో ఉంటారు. గురువు గారు చనిపోయారు అన్న చాలా తీవ్రమైన బాధల్లో ఉంటారు. ఉన్న తర్వాత ఏం చేస్తారంటే ఇంకా వెళ్ళాలి అని అంతా రెడీ అయ్యి వెళ్ళేటప్పుడు అక్కడ వెళ్ళటానికి కుదరపోయినప్పుడు బాంబేలో వీళ్ళు ఆగిపోవాల్సి వస్తుంది. కొద్ది రోజులు మళ్ళీ ఇండియాలోనే ఉండాలని డిసైడ్ అయిపోయిన తర్వాత ఆ బాంబేలో కూడా రకరకాల ప్రోగ్రామ్స్, బహిరంగ సభల్లో ఈయన లెక్చర్స్ అవన్నీ ఉంటాయి అన్నమాట. అట్లా ఉంటున్న ఒక రోజు ఏమవుతుందంటే ఈ బొంబాయి హోటల్లో 1936 జూన్ 19వ తేదీన ఆయన ధ్యానం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక దివ్య కాంతి ఆయన మేల్కొల్పినట్టు అవుతుంది. అప్పుడు గదంతా ఒక విచిత్రమైన వాతావరణం నెలకొన్నట్టు అయిపోయింది. అప్పుడు కళ్ళు తెరిచి చూస్తారు. చూసినప్పుడు ఏమవుతుందంటే ఎదురుగా ఆయనకి వాళ్ళ చనిపోయినటువంటి గురువు గారు, యుక్తేశ్వరగిరి గారు రక్త మాంసాలతో ఆయనకి కనిపిస్తారు. ఆయన ఇంక అట్లా చూడగానే ఎంతో ఆనందం ఎక్కువైపోయి ఉక్కిరి బిక్కిరి అయిపోతారు. ఉక్కిరి బిక్కిరి అయిపోయి ఆయన ఒక్క ఒదుటిన వెళ్ళేసి ఆయన అబ్బగా చుట్టేసుకుంటారు. మామూలుగా అయితే ఆయన కాళ్ళకి ఇప్పుడు దండం పెడతారు. అలాంటిది ఆ రోజు కాళ్ళకి ఆయన చుట్టేసుకుంటారు అన్నమాట. అంటే చాలా నెలల తర్వాత, అంటే 2-3 నెలల తర్వాత ఈయన కనిపించారు కదా, చనిపోయారు అనుకున్న ఆయన కనిపించేటప్పటికి ఇంకా చాలా ఆనందం వేస్తుంది అనమాట. ఆయన కూడా ఎంతో ఆశ్చర్యం పడేట్టుగా నాయన అని పిలుస్తారు అనమాట. ఆయన మొహంలో ఒక దివ్యమైన దరహాసం వెలుగుతూ ఉన్నట్టుగా ఉంటుంది. అప్పుడు గురుదేవులని ఎందుకు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయారు గురుదేవా అని చెప్పేసి ఇంకా వాళ్ళిద్దరి మధ్యలో కొంచెం సేపు సంభాషణ సాగుతుంది. అయిన తర్వాత అప్పుడు ఆయన ఏం చెప్తారంటే, నువ్వు ఇసుక పర్రల్లో పూడ్చిపెట్టిన అదే శరీరం ఇప్పుడు దేహం ధరించి మళ్ళీ వచ్చాను. నేను ఆ యుక్తేశ్వరగిరిని. ఇది నాకు రక్త మాంసాలు ఉన్న శరీరము. నాకైతే ఇది సూక్ష్మ శరీరం నేను చూస్తున్నాను దీన్ని, కానీ నీకేదైతే భౌతికమైందే. నేను విశ్వాణువుల్లోంచి పూర్తిగా కొత్త శరీరాన్ని నేను సృష్టించుకున్నాను. ఇది ఎట్లాగంటే ముమ్మూర్తిలా నీ స్వప్న లోకంలో, అంటే భూమి అన్నది ఒక దేవుడి యొక్క స్వప్నము, అందులో మనం ఉన్నాము అంటారు కదా. ఆ స్వప్న లోకంలో పూరి అనే స్వప్న భూమిలో నువ్వు పాతి పెట్టిన ఇదే అని చెప్తారనమాట. ఇంకా అప్పుడు ఇంకేం చెప్తారంటే, కాకపోతే నేను పునరుద్ధావనం అయ్యాను, అంటే మళ్ళీ పుట్టాను. ఎక్కడంటే ఇక్కడ కాదు, భూమి మీద అయితే కాదు, ఒక సూక్ష్మ లోకంలో పుట్టాను. దాని పేరు హిరణ్య లోకము. అందులో నేను పుట్టాను. అక్కడ ఉండే వాళ్ళు ఎవరంటే ఆత్మలు గాని మానవులు గాని ఎంతో ఉన్నత ప్రమాణాలు గల వాళ్ళు ఎప్పటికో ఒకప్పటికి నువ్వు నీ వాళ్ళు కూడా అక్కడికి వచ్చి నాతో ఉంటారు అని చెప్తారు. అంటే సరే అని చెప్పేసి ఇంకా ఈయన ఆ లోకాల గురించి చెప్పమని అడుగుతారు. అడిగినప్పుడు ఏం చెప్తారంటే ఈయన, నేను భౌతిక కర్మలు అనుభవించడానికి, మానవుడికి సహాయపడటానికి భూమి మీదకి ప్రవక్తలను పంపిస్తారు కదా అలా భగవంతుడు, అట్లాగే నేను ఒక సూక్ష్మ లోకంలో ఒక రక్షకుడిగా సేవ చేయాలని భగవంతుడు నన్ను ఆదేశించాడు. ఆ హిరణ్య లోకం దాని పేరు. అక్కడ ఏంటంటే ఎంతో ప్రగతి పొందిన సాధకులు ఆ లోకంలో ఉంటారు. వాళ్ళు ఏంటంటే వాళ్ళ సూక్ష్మ కర్మల నుంచి విముక్తి పొందటానికి ఆ సూక్ష్మ లోకంలో పునర్జన్మలు లేకుండా చేయటానికి నేను వాళ్ళకి సాయపడుతూ ఉంటాను. ఈ వీళ్ళందరూ కూడా ఎంతో ఆధ్యాత్మికంగా ఉన్నతి సాధించిన వాళ్ళు. తర్వాత ఈ భూమి మీద ఆ, వాళ్ళు ఏంటంటే పునర్జన్మలో భూమి మీద ఉన్నప్పుడు వాళ్ళు మరణ సమయంలో స్పృహతో, జనరల్ గా ఏంటంటే మనం చనిపోయేటప్పుడు స్పృహ తప్పుతారు అనమాట మనిషి. కానీ వీళ్ళు ఒంటి మీద స్పృహతో భౌతిక కాయాన్ని విడిచిపెట్టిన వాళ్ళు. అది ఎలా చేయగలిగారంటే ధ్యానంలో వాళ్ళు ఎంతో శక్తిని సాధించుకొని వాళ్ళు సవికల్ప సమాధి స్థితి, అంటే నేను ఉన్నాను అన్న స్థితి నుంచి నిర్వికల్ప సమాధి స్థితిలోకి, అంటే భగవంతుడిలో ఉన్నాను అన్న స్థితిలోకి ప్రవేశించి
ఆ వాళ్ళు చనిపోయినప్పుడు ఆ హిరణ్య లోకంలోకి వీళ్ళకి ప్రవేశం ఉంటుంది అని చెప్తారు. ఇక్కడ నేనుండే ఈ హిరణ్య లోకంలోకి అని చెప్తారు. తర్వాత ఆ హిరణ్య లోక వాసులందరూ కూడా ఏంటంటే అంతకుముందు రకరకాల సూక్ష్మ మండలాలలో జీవితాలని గడిపి వచ్చిన వాళ్ళు వీళ్ళందరూ అని అంటారు అనమాట. ఆ అంటే సూక్ష్మ లోకానికి మనుషులందరూ కూడా చనిపోయిన భూలోకంలో ఉన్న మనుషులందరూ కూడా చనిపోయాక ఏదో ఒక సూక్ష్మ మండలంలోకి వెళతారు. అక్కడ ఆ సూక్ష్మ మండలాల్లో వాళ్ళ పూర్వకర్మ కర్మలలోని బీజాలన్నీ నశించినప్పుడు వాళ్ళు ఈ హిరణ్య లోకం లాంటి ఉన్నత సూక్ష్మ లోకాలకి వస్తారు అని చెప్తారు. అదేవిధంగా ఈ ఉచ్చ స్థితిలో ఉన్న భక్తులు మాత్రమే సూక్ష్మ మండలాల్లో కూడా వాళ్ళు ఇలాంటి ముక్తిని కలిగించే పనులు చేయగలరు. మిగిలిన వాళ్ళు ఎవరు ఇలాంటి పనులన్నీ చేయలేరు అని చెప్తారు అనమాట. హిరణ్య లోకంలో ఏంటంటే ఆ వాళ్ళు కూడా అంటే ఒకవేళ ఇంకా కర్మలు కనుక హిరణ్య లోకంలో కూడా ఉంటే వాళ్ళు మళ్ళీ కొత్త శరీరాలతో హిరణ్య లోకంలో పుట్టి వాళ్ళ యొక్క కర్మలను నశింపజేసుకొని వాళ్ళు కారణ లోకాలు, దీనిపైన కారణ లోకాలు ఉంటాయి. అంటే భూలోకం ఉంటుంది, తర్వాత సూక్ష్మ లోకాలు ఉంటాయి. అంటే సూక్ష్మ లోకాల్లో కూడా అధమ లోకాలు, ఉన్నత లోకాలు ఉంటాయి. ఆ దాని తర్వాత కారణ లోకం ఉంటుంది అనమాట. ఆ ఉన్నత కారణ లోకంలోనికి వెళ్ళబోయే ముందు ఈ హిరణ్య లోకం లాంటి ఉన్నత లోకాల్లోకి ఆత్మ వెళ్తుందన్నమాట. ఆ అక్కడ ఏంటంటే దాదాపు పూర్ణ సిద్ధి పొందిన వాళ్ళే ఉంటారన్నమాట అట్లా. ఆమ్, ఆ కారణ లోకంలో అప్పుడప్పుడు కొంత ఏదైనా కర్మలేశాలు కనుకుంటే కారణ లోకాల నుంచి మళ్ళీ వాళ్ళు హిరణ్య లోకానికి వచ్చి వాళ్ళ కర్మలని నశింపజేసుకొని వెళుతూ ఉంటారన్నమాట. అదే విధంగా ఇంకా ఏం చెప్తారంటే వాళ్ళ గురుగారు ఏంటి, భగవంతుడి మానవుడికి ఆత్మకి 3 కోశాలను ఇచ్చాడు అని చెప్తారు అనమాట. మొత్తం ఆ మనిషిని ఒక 3 కోశాలలో ఉంచాడు. అదేంటంటే ఒకటి కారణ శరీరము, అంటే అది ఎప్పుడు భావంలోనే ఉంటుందంట. ఆ భావ శరీరం లాంటిది అది. అదే విధంగా సూక్ష్మ శరీరం అంటే మానసికమైనది, భావోద్రేక ప్రకృతికి సంబంధించినది ఈ సూక్ష్మ శరీరము. అదే విధంగా మనం చూసుకునే స్థూల శరీరము అంటే ఈ భూమి మీద ఉండే స్థూల శరీరం. అట్లా ఒక స్థూల శరీరము, ఒక సూక్ష్మ శరీరము, ఒక కారణ శరీరం, 3 రకాల శరీరాలు ఆ ఈ మనిషికి ఉంటాయన్నమాట. ఆ తర్వాత అక్కడేంటి భూమి మీద భౌతికమైన ఈ జ్ఞానేంద్రియాలు ఇట్లా ఈ భౌతికమైన వస్తువులతో మన ఈ శరీరం నిర్మించి ఉంటుంది. అదే విధంగా సూక్ష్మ లోకంలో ఏంటంటే వాళ్ళకి చేతన అంటే కాన్షియస్నెస్ అన్నమాట. చేతన చేతన ఉంటుంది, అనుభూతులు ఉంటాయి వాళ్ళకి. ప్రాణకణికలు అంటే మనకి కణాలతో ఉంటాం కదా, వాళ్ళు ప్రాణకణికలతో తయారైన శరీరంతో పనిచేస్తారు. అదే విధంగా ఈ కారణ శరీరం వాళ్ళు ఏంటంటే భావ శరీరం అది. ఆ శరీరం ఉంటది అని చెప్పలేము, భావం ఉంటుంది అన్నమాట. ఆ భావ శరీరంతోనే వీళ్ళు ఆ ఉంటారు. ఆ తర్వాత వాళ్ళు ఆనంద లోకాలలో విహరిస్తూ ఉంటారంట. ఆమ్, తర్వాత నా పని ఏంటంటే నేను ఈ సూక్ష్మ లోకం నుంచి కారణ లోకంలోనికి జీవులను ప్రవేశపెట్టడం నాకు ఇచ్చిన డ్యూటీ అన్నమాట. ఆయనకి ఆ భగవంతుడు అలాంటి డ్యూటీని ఇచ్చారనమాట. అంటే ఈయన ఇంకా సూక్ష్మ విశ్వాన్ని గురించి చెప్పమని అడుగుతారనమాట. అడిగినప్పుడు ఇంకా ఆయన ఇంకా ఏం చెప్తారంటే ఈ సూక్ష్మ శరీరాలు ఏంటంటే ఈ సూక్ష్మ శరీరాలతో నిండినటువంటి సూక్ష్మ గ్రహాలు, రకరకాల సూక్ష్మ లోకాలు ఉన్న గ్రహాలు చాలా ఉంటాయంట అక్కడ. అక్కడ ఉండే వాళ్ళు ఏంటంటే ఒక గ్రహం నుంచి ఒక గ్రహానికి ప్రయాణం చేయాలంటే విద్యుత్ కన్నా కూడా ఆ రేడియో ధార్మికత కన్నా కూడా ఉండే కాంతి పుంజాలని సూక్ష్మ విమానాలను వాడతారు. అంటే లైట్ నే వాళ్ళు ఆ వాళ్ళ ప్రయాణాలకి వాడుకుంటారు అనమాట. అక్కడ ఎంతో రకమైన రకరకాల వన్నెలు ఉన్న వెలుగులు, అంటే రకరకాల కలర్స్ ఉన్న వెలుగులు, సూక్ష్మ స్పందనలు. అదంటే స్పందన భరితమైన ప్రపంచం అన్నమాట. అది ఇక్కడ భౌతిక ప్రపంచంలో భౌతిక వస్తువులు ఎలా ఉంటాయో అక్కడ ఏంటంటే స్పందనలు ఉంటాయి అన్నమాట. స్పందనలతో కూడి ఉంటుంది అనమాట ఆ విశ్వము. అది యాక్చువల్ గా ఏంటంటే భౌతిక ప్రపంచానికంటే కూడా ఎన్నో వందల రెట్లు ఎక్కువగా ఉంటుంది అనమాట. అక్కడ అనేక రకమైన సూర్యగ్రహాలు, నక్షత్రాలు అన్ని కూడా ఉంటాయి అక్కడ కూడా. ఆ తర్వాత ఈ భౌతిక సూర్య చంద్రుల కంటే కూడా సూక్ష్మ లోకంలో ఉండే సూర్య చంద్రులు ఎంతో అందంగా ఉంటారన్నమాట. అట్లాగే వాళ్ళ అక్కడ కూడా సూక్ష్మ లోకంలో ఎన్నో వెలుగులు, తేజోమండలాలు, అంటే ఇప్పుడు మనకి ఈ ధృవాల దగ్గర ఎక్కువ వెలుగులు కనిపిస్తూ ఉంటాయి, అరోరా బొరియాలిసిస్ అంటారు అనమాట. అట్లాంటివి అక్కడ చాలా ఉంటాయి అన్నమాట. అక్కడ వెలుగుల మేరుమండలాలు చాలా ఉంటాయి అన్నమాట. అదే విధంగా సూర్యప్రభ కంటే కూడా చంద్రప్రభ తక్కువ ఉంటుందంట. సూర్యప్రభ ఎక్కువ మెరుమిట్లు గొలుపుతూ ఉంటుంది అనమాట. అక్కడ రాత్రి పగలు కూడా భూమి కంటే చాలా ఎక్కువ దీర్ఘంగా ఉంటాయి అన్నమాట. ఆ లోకం ఎంతో ఆకర్షణీయంగా, అత్యంత ఆకర్షణీయంగా ఉంటుంది, పరిశుభ్రంగా ఉంటుంది, పరిశుద్ధంగా ఉంటుంది, సువ్యవస్థితమై ఉంటుంది. అన్ని వ్యవస్థలన్నీ కూడా మంచిగా నడుస్తూ ఉంటాయి అన్నమాట.
అక్కడ నిర్జీవమైన గ్రహాలు కానీ చవిటి పర్రలు కానీ అట్లాంటివి ఏమీ ఉండవు అన్నమాట. తర్వాత అక్కడ సూక్ష్మజీవులు కానీ అంటే ఈ బ్యాక్టీరియాలు అంటే నెగటివ్ గా ఉండేది, బ్యాక్టీరియాలు, పురుగులు, పాములు అలాంటివి కూడా ఏమీ ఉండవు అనమాట. పరిస్థితులు కూడా ఎంతో సమంగా ఉంటాయి. శీతోష్ణ, హయ్యర్ టెంపరేచర్, లోవర్ టెంపరేచర్ అట్లా ఏమి ఉండదు. ఎప్పుడు నిత్య వసంతంతో ఆ విరాజిల్లుతూ ఉంటుంది అనమాట. అలాగే తెలి మంచులు, రంగురంగుల వన్నెల వానలు కురుస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఎన్నో రకాలైనటువంటి మాణిక్య సరోవరాలు, మిలమిల మెరిసే సముద్రాలు, చిద్రచాప నదులు అన్ని కూడా చాలా సమృద్ధిగా ఉంటాయి అన్నమాట. అంటే ఈ భూమి నుంచి వచ్చిన ప్రతి జీవి కూడా దాదాపు అన్ని రకరకాల కోట్ల సూక్ష్మ జీవాత్మలు అన్ని కూడా ఈ సూక్ష్మ లోకాలలో ఉంటాయంట. అంతేకాకుండా దైవతా శక్తులు కూడా ఉంటాయి. దేవతా శక్తులు, మత్స్యకన్యలు, చేపలు, జంతువులు, పిశాచాలు, ఈ భూతాలు, దైవాంశ సంభూతులు, అదృశ్య శక్తులు అన్ని కూడా అన్ని కూడా అక్కడ అసంఖ్యాకంగా ఉంటాయి అన్నమాట. వాళ్ళన్నీ కూడా వాళ్ళ కర్మలను బట్టి, గుణగుణాలను బట్టి వేరువేరు సూక్ష్మ గ్రహాల్లో ఉంటాయి అన్నమాట. మంచి శక్తులకు చెడ్డ శక్తులకు కూడా మంచి గోళాకార భవనాలు అన్ని కూడా, అంటే అదంతా స్పందనశీలమైంది కదా సూక్ష్మ లోకం, అట్లా స్పందనశీల ప్రాంతాలను కూడా ఇవ్వటం జరిగిందంట. మంచివి ఏంటంటే స్వేచ్ఛగా ప్రయాణం చేస్తాయి మంచి శక్తులన్నీ, దుష్ట శక్తులకు మాత్రం పరిమితం అన్నమాట. పరిమిత మండలాల్లోనే అవి ఉంటూ ఉంటాయి అన్నమాట. అదే విధంగా ఇతరుల లోకాల నుంచి వెలివేసిన వాళ్ళు, ఒక పవిత్ర దేవదూతలు, వెలివేసిన దేవదూతలు ఉంటారు కదా, పతిత దేవదూతల మధ్య కూడా, వాళ్ళ మధ్యలో ఎప్పుడు ఒక యుద్ధాలు కూడా జరుగుతూ ఉంటాయి అన్నమాట. అవి ఎలా జరుగుతాయంటే ఈ ప్రాణకణికలు అంటారు కదా, వాళ్ళ దగ్గర ఉన్న ఆ ప్రతిదీ అంటే ప్రాణకలిక అన్నమాట. మనకి ఎట్లాగో ఈ ఎలక్ట్రాన్లు, ప్రోటాన్లు, ఈ న్యూట్రాన్లు, బాంబులు అట్లా ఉంటాయి కదా, ప్రాణకలిక వాళ్ళ దగ్గర ప్రాణకలికలు ఉంటాయి. ఆ అస్త్రాలని వాళ్ళు వాడుకుంటారు. లేకపోతే మానసికమైన మంత్రశక్తులని కూడా వాడుకొని వాళ్ళు యుద్ధాలు చేస్తూ ఉంటారు అనమాట. అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సూక్ష్మ విశ్వంలోని లోవర్ వీటిల్లో జరుగుతుంది అనమాట. అట్లా కాకుండా ఈ అంధకారంగా ఉండేటటువంటి సూక్ష్మ కారాగారాలకు పైన విశాలమైనటువంటి ఆమ్, ఈ మండలాలు ఉంటాయి, సూక్ష్మ మండలాలు. అవి ఎంతో ప్రకాశమానంగా అందంగా ఉంటాయి అన్నమాట. అవేంటంటే ఈ సూక్ష్మ విశ్వము భూమి కంటే కూడా ఎక్కువగా సహజంగా దైవ సంకల్పంతో, పరిపూర్ణత, పరికల్పనతో కూడా అనుసంధానమై ఉంటుంది అన్నమాట. అంటే దైవ సంకల్పంతో ఇక్కడ ఎక్కువ జరుగుతూ ఉంటుంది అనమాట. ఈ సూక్ష్మ లోకంలో ప్రతి వస్తువు కూడా ఎట్లాగంటే సగమేమో కొంత దైవ సంకల్పంతో అవుతుంది పాక్షికంగా, కొంతేమో ఈ సూక్ష్మ లోకులు వాళ్ళని ఆహ్వానించుకోవటం, అంటే వాళ్ళ సంకల్పాలు, సూక్ష్మ లోక వాసుల వల్ల సంకల్పాల వల్ల, దైవ సంకల్పాల వల్ల కూడా ఈ సూక్ష్మలోక వస్తువులు ఆవిర్భవిస్తూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఏదైనా సరే ఒక వస్తువు భగవంతుడు వాళ్ళకి ఇస్తే దాన్ని అందాన్ని అతిశింపజేసుకోవటానికి కానీ, దాన్ని తగ్గించుకోవటానికి కానీ, మార్చుకోవటానికి కూడా ఈ సూక్ష్మ జీవ వాసులకి శక్తి ఉంటుందంట. తర్వాత వాళ్ళు ఈ సూక్ష్మ విశ్వాన్ని వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు ఇచ్ఛానుసారంగా వాళ్ళు స్వతంత్రంగా మెరుగుపరుచుకునే హక్కు భగవంతుడు ఈ సూక్ష్మలోక వాసులకి ఇచ్చాడనమాట. అక్కడ ఒక పదార్థాన్ని నుంచి ఒక పదార్థానికి మారాలంటే, అంటే ఇప్పుడు ద్రవ రూపం ఉంది, ఆ ఘన రూపం ఉంది, ఘన రూపంలోంచి ద్రవ రూపంలోకి మారాలి అనుకోండి. మనమైతే ఏదైనా ఘన రూపంలో ద్రవ రూపానికి మళ్ళీ వేడి చేయాలి, ఏదో ఒకటి ప్రక్రియ మనం చెయ్యాలి. కానీ అక్కడ సూక్ష్మ లోక వాసులకి ఏంటంటే వాళ్ళ సంకల్పమే, దీన్ని ద్రవం పోవాలి అని అనుకుంటే అది ద్రవం అయిపోతుంది, వాయువు అయిపోవాలనుకుంటే అట్లా అన్నమాట. ఏ శక్తిని ఒక శక్తి నుంచి ఒక దానికి వీళ్ళు మార్చుకునే శక్తి కూడా ఆ సూక్ష్మలోక వాసులకి ఉంటుందంట. మనకి భూమి మీద ఏంటి, భూమి మీద కానీ నేల మీద కానీ యుద్ధాలు, హత్యలు అట్లా ఉంటాయి. భూమి అంతా కళంకితమై ఉంటుంది. కానీ ఈ పైన ఉన్నటువంటి ఆ, ఊర్ధ్వ సూక్ష్మ లోకాలు ఏంటంటే అవి చాలా సుఖప్రదంగా, సామరస్యంగా, సమానత్వాలు అన్ని కలిగి ఉంటారు వాళ్ళు. తర్వాత వాళ్ళు ఏంటంటే సంకల్పానుసారం తమ రూపాలను కూడా వాళ్ళు ఉమ్, సాక్షాత్కరింప చేసుకోవచ్చు, అదృశ్యం కూడా చేసుకోవచ్చు. అదే విధంగా వాళ్ళు ఒక పువ్వుగా లాగా కానీ, చేపలాగా కానీ, జంతువులాగా కానీ వాళ్ళు కూడా రూపాంతరం చెందవచ్చు. ఆమ్, తర్వాత సూక్ష్మలోకంలో ఉన్న అన్నిటికి కూడా, పువ్వులకి వాటికి అన్నిటికీ కూడా అవి మళ్ళీ ఆమ్, మనిషిగా మారచ్చు అట్లా అన్నమాట. అంటే ఒక రూపాన్ని నుంచి ఒక రూపానికి మార్చుకునే శక్తి కూడా ఆ సూక్ష్మలోక వాసులకి ఉంటుందన్నమాట. అంటే వాళ్ళకి ఎట్లాంటి నిర్బంధం లేదు. అదే విధంగా ఒక మామిడి చెట్టు ఉంది అనుకోండి, పళ్ళనే కాదు, దాని నుంచి మనము సపోటాలు అడగొచ్చు, లేకపోతే యాపిల్స్ అడగొచ్చు అట్లా అన్నమాట. ఏ పువ్వునైనా ఇంకొక రకమైన పువ్వులు ఇవ్వచ్చు అని కూడా అడగచ్చు అన్నమాట. అట్లా రకరకాల ఆప్షన్స్ ఆ సూక్ష్మ లోకాలలో ఉంటాయంట. అదే విధంగా కొన్ని కర్మలు ఉంటాయి వీళ్ళకి కూడా, అంటే సూక్ష్మ జీవులకు కూడా సూక్ష్మ కర్మలు ఉంటాయి కదా. ఆ సూక్ష్మ కర్మలన్నీ ఎట్లా ఉన్నా సరే
అవన్నీ కూడా ఇలా మారటానికి, రకరకాలుగా మారటానికి, రకరకాలుగా అవి ఒక రూపం నుంచి ఇంకొక రూపానికి రూపాంతరం చెందటానికి అట్లాంటి ఎవరైనా అవ్వచ్చు అనమాట. వాళ్ళు ఆ విషయంలో మాత్రం ఎలాంటి కర్మలు ఉన్న జీవులకైనా తేడాలంటూ ఏమీ ఉండవు అనమాట. అక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా ఈ భగవంతుని యొక్క ఈ సృజనాత్మక కాంతితో స్పందిస్తూ ఉంటుంది అనమాట. అంటే అన్నిటిలో కూడా ఆ భగవత్ శక్తి నిండి ఉంటుంది అంట. అదే విధంగా ఎవరైనా ఆ, ఈ సూక్ష్మలోక వాసులు ఏంటంటే వాళ్ళందరూ ఎవరు వాళ్ళ తల్లి కడుపును పుట్టరు అనమాట. స్త్రీ గర్భాన్ని ఎవరు పుట్టరు. వాళ్ళు ఏంటి వాళ్ళ సంకల్ప శక్తి ఉంటుంది కదా, ఆ సంకల్ప శక్తితో వాళ్ళు వాళ్ళకి కావలసిన రూపాలని వాళ్ళ పిల్లల్ని వాళ్ళు పుట్టించుకుంటారంట. అదే విధంగా ఎవరైనా కొత్త తనువు చాలించి భూలోకంలో ఒక హయ్యర్ ప్లేన్ కి వచ్చిన ఆత్మలు ఉంటాయి కదా, వాళ్ళని కూడా వాళ్ళ సూక్ష్మలోక కుటుంబంలోకి వీళ్ళు ఆహ్వానిస్తూ ఉంటారు. వాళ్ళ శరీరాలు ఎలా ఉంటాయంటే చలికి కానీ వేడికి కానీ ఇతర ప్రకృతులకి కానీ వాటికి ఏమి లోబడవు అనమాట. వాళ్ళకి అసలు అంటే చలి అవి ఏమి పట్టదు. వాళ్ళకి ఎట్లా ఉన్నా వాళ్ళు అలాగే ఉండిపోతారు అనమాట. వాళ్ళకి ఒక సూక్ష్మ మస్తిష్కం కూడా ఉంటుందంట. వాళ్ళకు ఉన్న సూక్ష్మమైన మెదడులో ఏంటంటే ఆ సహస్ర కమలం అన్నమాట, 1000 రేకుల కాంతి కమలం ఉంటుంది అనమాట. అంటే ఎప్పుడు అది ఇచ్చుకొనే ఉంటుంది అనమాట. అంటే వాళ్ళు హయ్యర్ కాన్షియస్ లో ఉంటారు అనమాట. అదే విధంగా వాళ్ళ వెనుబాములో ఏంటంటే అన్ని చక్రాలు కూడా జాగృతమై ఉంటాయి. వాళ్ళ సహస్రకంలో కూడా ఇచ్చుకొని ఉంటుందన్నమాట. వాళ్ళు ఆ సూక్ష్మమైన మెదడు నుంచి హృదయానికి విశ్వశక్తిని కాంతిని పంపిస్తారనమాట. అక్కడి నుంచి అవి వాళ్ళ సూక్ష్మ నాడుల్లోకి ఆ వాళ్ళ శరీర కణాలైనటువంటి ప్రాణాణువుల్లో కూడా వాళ్ళు పంపిస్తూ ఉంటారన్నమాట. వాళ్ళు ఏంటంటే ఈ ప్రాణకణిక ఇలా పంపించుకున్న శక్తి వల్ల, అదే విధంగా పవిత్రమైన మంత్రాలు స్పందనల వల్ల వాళ్ళు తమ రూపాల్లో మార్పులు చేసుకుంటూ ఉంటారు అనమాట. తర్వాత ఏంటంటే ఒక్కొక్కసారి వాళ్ళకి జనరల్ గా వాళ్ళు ఎలాంటి శరీరాలు తీసుకుంటారంటే ఈ సూక్ష్మలోక వాసులు మనకి భౌతిక ప్రపంచంలో వాళ్ళు ఎలాంటి రూపం అయితే ఉందో సూక్ష్మ లోకంలో కూడా వాళ్ళకి అలాంటి రూపమే ఉంటుంది అనమాట. అది పర్టికులర్ గా ఎట్లా అంటే పడుచు ప్రాయంలో ఉన్నట్టు, అంటే వాళ్ళు చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు రూపం కాదు, పెద్దవాళ్ళు బాగా ముసలి వాళ్ళు అయినట్టు రూపాలు కాదు. పడుచు ప్రాయంలో మంచి వయసులో ఉన్నటువంటి ఏ రూపం ఉంటుందో అలాంటి రూపాలు ఈ సూక్ష్మ జీవవాసులకి ఉంటాయన్నమాట. కాకపోతే ఈయన నవ్వుతాడనమాట, నాబోటి వాళ్ళు కొంతమంది మాత్రమే ఇలాంటి ముసలి రూపం కావాలి అని అనుకుంటారు అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత ఏంటంటే ఈ ఈ సూక్ష్మ మండలాలన్నీ కూడా మనకున్నటువంటి పంచజ్ఞానేంద్రియాలతో మనము గ్రహించలేము అని చెప్తారన్నమాట. అది అంతా మనం అవి వాటిని చూడాలి తెలుసుకోవాలి అని అంటే మనకి ఆ సిక్స్త్ సెన్స్ అంటే ఆరో జ్ఞానేంద్రియం ఉన్నప్పుడు మాత్రమే మనము తెలుసుకోగలము అని చెప్తారు. తర్వాత సూక్ష్మలోక వాసులు ఏంటంటే వాళ్ళకున్న ఆ కాన్షియస్నెస్ కానీ వాళ్ళకున్న ఆ స్పందన శక్తి వల్లనే వాళ్ళు వింటారంట, వాసన చూస్తారు, రుచి చూస్తారు, తాకుతారు కూడా. వాళ్ళకి 3 కళ్ళు ఉంటాయంట. 2 కళ్ళు మాత్రం దాదాపు మూసుకొని పోయి ఉంటాయి. ఒకటి సూక్ష్మ నేత్రం, మూడో నేత్రం నుదుటి మీద ఉంటుంది. అది అంటే జ్ఞాన నేత్రం తెరుచుకొని ఉంటుంది అనమాట వాళ్ళకి. వాళ్ళకి కళ్ళు మనకిలాగే కళ్ళు, చెవులు, ముక్కు, చర్మం అన్నీ ఉంటాయి. కాకపోతే వాళ్ళు అవన్నీ కూడా ఏ జ్ఞానేంద్రియంతో ఏది చేయాలి అన్నది ఏం లేదు. ఒక జ్ఞానేంద్రియాన్ని ఉపయోగించుకొని రకరకాల పనులు చేయొచ్చు, సంవేదనలు వాళ్ళు అనుభవించవచ్చు. వాళ్ళకి ఏంటంటే ఇప్పుడు చెవితో కానీ, ముక్కుతో కానీ, చర్మంతో కానీ వాళ్ళు చూడొచ్చు. అంటే మామూలు చెవి మనం వినటానికి వాళ్ళు చెవితో కానీ, ముక్కుతో కానీ, చర్మంతో కూడా చూడొచ్చు. కళ్ళతోటి, నాలుకతోటి వినొచ్చు. చెవులతో కానీ, చర్మంతో కానీ రుచి చూడొచ్చు. అంటే ఏ శరీరావయాన్నైనా, ఏ జ్ఞానేంద్రియాన్నైనా ఇంకొక జ్ఞానాన్ని ఆ, చూడటానికి, అనుభవించటానికి కూడా వాళ్ళు వాడుకుంటారు అనమాట. అట్లాగే వీళ్ళకి మనకి అపాయాలు గురయ్యామనుకోండి, మనకి ఏదైనా యాక్సిడెంట్ అయితే గాయాలు అవుతాయి, అంగవైకల్యం వస్తుంది. కానీ వాళ్ళకి అట్లాంటి యాక్సిడెంట్స్ కనుక అయితే వాళ్ళకి అప్పుడప్పుడు జరుగుతూ ఉంటుంది. కానీ వాళ్ళకి యాక్సిడెంట్స్ అయితే అవి వెంటనే వాళ్ళ యొక్క సంకల్ప శక్తి వల్ల, ఇచ్ఛాశక్తి వల్ల నయమైపోతాయి. తర్వాత ఇంకా మళ్ళీ ఈయన ఇంకొక క్వశ్చన్ కూడా వేస్తారు. సూక్ష్మలోక అందరూ అందంగా ఉంటారా గురుదేవా అని అడుగుతారు. అడిగితే ఆయన చెప్తారు, అందం అనేది ఆత్మపరమైన గుణమే సూక్ష్మ రూపంలో, బాహ్య రూపంలో కాదు. కాకపోతే వాళ్ళ సంకల్పాల చేత వాళ్ళు ఎలాంటి ఒక నవీన సుందరమైన కొత్త కొత్త శరీరాలను కూడా వాళ్ళు సృష్టించుకునే హక్కు వాళ్ళకు ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఎప్పుడైనా అప్పుడప్పుడు కొన్ని సందర్భాల్లో వాళ్ళకి ప్రత్యేకమైన వాళ్ళు శరీరాలని రూపాలని ధరిస్తారు. మనం పండగల్లో ఎట్లా కొత్త బట్టలు వేసుకుంటామో అట్లా అన్నమాట. ఇంకా హిరణ్య లోకం లాంటి ఉన్నత లోకాలు ఉన్నాయి కదా,
అక్కడైతే ఎవరైనా ఆధ్యాత్మిక ప్రగతి సాధించి విముక్తులయ్యి కారణ లోకానికి వెళతారు కదా, నెక్స్ట్ హయ్యర్ లోకానికి వెళతా ఉంటే సూక్ష్మమైన ఆనందోత్సవాలు జరుగుతాయంట. అప్పుడైతే అక్కడికి ఆ మామూలుగా అగోచరంగా ఉండే భగవంతుడు ఏదో ఒక రూపంలో వాళ్ళకి ఎవరైతే ఉత్సవాలు చేసుకుంటున్నారో వాళ్ళకి నచ్చిన రూపంలో, అంటే ఎవరైతే భక్తులు ఉంటారు కదా, ఇప్పుడు అక్కడ ఒకవేళ రాముడి భక్తులు అట్లా ఉంటే రాముడి రూపంలో అట్లా అన్నమాట వాళ్ళకి కనిపిస్తారంట భగవంతుడు. అట్లాగే ఆయనతో పాటే ఆయనలో లీనమైనటువంటి ఇంకా కొన్ని ఆత్మలను కూడా ఆయన తీసుకొని రావచ్చు అనమాట. అట్లా వస్తారనమాట. తర్వాత ఏంటంటే మనకి ఒక్కొక్కసారి ఏంటంటే ఇతర జన్మల్లో ఉన్న స్నేహితులు కూడా వీళ్ళకి ఈ సూక్ష్మ లోకంలో కనిపిస్తారు. కనిపించినప్పుడు వాళ్ళని గుర్తుపడతారు వీళ్ళు. గుర్తుపట్టి చాలా ఆనందిస్తారు అన్నమాట. ఆ, అక్కడ ఇప్పుడు ఈ భౌతిక లోకంలో వీళ్ళ మధ్యలో అప్పుడప్పుడు గొడవలు జరగచ్చు, వియోగాలు జరగచ్చు, కోపతాపాలు ఉంటాయి కదా. అవన్నీ కూడా అక్కడ వాళ్ళకి ఏమీ ఉండదు. వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు అనుమానించుకోవటం అట్లాంటివన్నీ ఏమి ఉండదు అనమాట. అబ్బా ఇక్కడ అసలు అట్లాంటి భ్రాంతులన్నీ ఏమీ ఉండకుండా వాళ్ళు చాలా హ్యాపీగా స్నేహం ఎంత అమరమైనది అని గ్రహించి వాళ్ళు ఆనందిస్తారు అన్నమాట. వాళ్ళు ఈ సూక్ష్మలోక వాసులు ఏంటంటే వాళ్ళకున్న శక్తితో మనల్ని గమనిస్తారు. మానవుల యొక్క కార్యకలాపాలని ఈ భూమి మీద వాళ్ళు గమనిస్తారు అన్నమాట. కానీ ఎవరో కొంతమంది ఆరో జ్ఞానేంద్రియమో కొంత వికాసం చెందినటువంటి మానవులు మాత్రం ఈ సూక్ష్మ మండలాలని చూడగలరు. ఎందుకంటే వేలల్లో కొంతమంది ఒక క్షణంలోనో క్షణంలో అయినా సరే ఒక సూక్ష్మజీవిని కానీ ఒక సూక్ష్మ లోకాన్ని కానీ లేదా నిద్రలో మనం సూక్ష్మ లోకాలు అవి చూస్తారు కదా, అట్లా అవి కూడా చూసి ఉండొచ్చు కొంత డెవలప్ అయిన వాళ్ళు. కానీ సూక్ష్మ లోక వాసులు మనల్ని గమనిస్తూ ఉంటారు. తర్వాత ఈ హిరణ్య లోకం లాంటి లోకాల్లో అయితే ప్రగతి చెందిన వాళ్ళు ఉంటారు కాబట్టి ఆధ్యాత్మికంగా వాళ్ళు ఎప్పుడు ఈ దీర్ఘమైన రాత్రి పగళ్ళలో ఎప్పుడు ఆనంద సమాధిలో జాగృతులై ఉంటారు. ఆనంద సమాధిలో మేల్కొని ఉంటారు వాళ్ళు. ఆ, అప్పుడప్పుడు ఏం చేస్తారంటే వీళ్ళు ఈ భౌతిక సుఖాల కోసం వెంపర్లాడుతూ భూలోకానికి రావాలి అనుకుంటా ఉంటారు కదా కొన్ని ఆత్మలు. వాళ్ళని ఉద్ధరించడానికి కూడా వీళ్ళు సాయం చేస్తూ ఉంటారు అనమాట. వాళ్ళు కూడా నిద్రపోయేటప్పుడు కళలు వాళ్ళకి వస్తాయంట. అందులో కూడా కొన్ని సూక్ష్మ అంతర్దర్శనాలను కూడా వాళ్ళు చూస్తూ ఉంటారు. కానీ జనరల్ గా ఇలాంటి హిరణ్యలోక వాసులు ఏంటంటే అత్యున్నత నిర్వికల్ప ఆనందంలో ఎప్పుడు సచేతనంగా ఉంటారన్నమాట. ఎప్పుడు ఆనంద స్థితిలో నిండిపోయి ఉంటారన్నమాట. అయినా కూడా అప్పుడప్పుడు వీళ్ళకి కూడా మనోవేదనలు అనేవి వస్తూ ఉంటాయి. ఎందుకంటే అక్కడ వాళ్ళందరూ ఏంటంటే వీళ్ళందరూ మహాభక్తులు, మంచి వాళ్ళు కదా, వీళ్ళు ఎంత ఉన్నతులు అన్నమాట. వాళ్ళకి ఎంతో సునిశ్చిత మనస్సులు వీళ్ళు. వాళ్ళ సత్య ప్రవర్తనలో కానీ సత్య దర్శనంలో కానీ అంటే ఏదన్నా అంటే వాళ్ళు చేసిన వాళ్ళని వాళ్ళే గమనించుకుంటారు అనమాట. అంటే వాళ్ళ ప్రవర్తనలో ఏదైనా తేడా వచ్చినా వాళ్ళ ఆలోచనల్లో ఏదైనా నెగటివ్ జరిగినా కూడా చాలా పొరపాటు జరిగినా తీవ్రమైన వేదనకి గురవుతారు. అంటే పక్క వాళ్ళ గురించి కాదు వీళ్ళు ఆలోచించేది, వాళ్ళ గురించి వాళ్ళు చూసుకుంటూ ఉంటారు అనమాట. అంటే ఈ ఆధ్యాత్మిక నియమాల గురించి పరిపూర్ణ తత్వంతో ఉండాలి అని చెప్పేసి వీళ్ళు అనుకుంటూ ఉంటారు అనమాట. అదే విధంగా వాళ్ళ మధ్యలో ఈ సూక్ష్మలోక వాసుల మధ్యలో కమ్యూనికేషన్ ఎట్లా ఉంటుందంటే భావ సంపర్కము మానసికంగా ఉంటుంది, అంటే టెలిపతి ద్వారా ఉంటుంది. అదే విధంగా ఆస్ట్రల్ విజన్స్ ద్వారా ఉంటుంది. అదే విధంగా అట్లా మాట్లాడిన మాటలు ఉంటాయి కదా వీళ్ళు ఈ టెలిపతిలో, అవి భూమి మీద ఉన్నట్లుగా అపార్థాలని సృష్టించడం కానీ గందరగోళం సృష్టించడం కానీ అవి జరగవు అనమాట. అట్లాంటివి ఈ సూక్ష్మలోక వాసులకి వాళ్ళకి ఏమీ తెలియదు అనమాట. అదే విధంగా వీళ్ళకి ఏంటంటే వాళ్ళు కాంతినే వాళ్ళకి మూలంగా తీసుకుంటూ ఉంటారు, ఆక్సిజన్ అట్లా కాదన్నమాట. వాళ్ళకి ఆక్సిజన్ అవసరం ఉండదు. వాళ్ళకి ఈ విశ్వకాంతి మీదే వాళ్ళు ఆధారపడి ఈ సూక్ష్మలోక వాసులు బ్రతుకుతూ ఉంటారు. మనలాగా ఘన పదార్థాలు, ద్రవ పదార్థాలు, వాయు పదార్థాలు, గాలిలో ఉన్న ప్రాణశక్తి మీద వాళ్ళు ఆధారపడి ఉండరు అనమాట. ఈయన మళ్ళీ అడుగుతారు, ఆ ఇవాళ ఏం తింటారు అని కూడా అడుగుతారు. సూక్ష్మలోక వాసుల ఆహారం ఏంటని అడిగినప్పుడు వాళ్ళందరూ అప్పుడు ఇత్యశ్రీ గారు ఇంకా ఏం చెప్తారంటే వెలుగు రేఖలు లాంటి కూరగాయలు కూడా వాళ్ళ దగ్గర సమృద్ధిగా ఉంటాయి. అంటే అంతా వెలుగుతోని కాంతితోనే ఉంటుంది కదా, లోకం అంతా కాంతి స్పందనలతో ఉంటుంది. సో అట్లాంటి కూరగాయలని వాళ్ళు తింటారు. అదే విధంగా వెలుతురు ఫౌంటైన్స్ నుంచి, అదే విధంగా సూక్ష్మ నదులు సెలయాల నుంచి వచ్చే అమృతాన్ని వాళ్ళు తాగుతారు. అదే విధంగా ఇప్పుడు ఏంటి మనం టీవీ పెట్టామనుకోండి అందమైన తోట కనిపిస్తుంది, మనం స్విచ్ ఆఫ్ చేస్తే ఆ అందమైన తోట మాయమైపోతుంది. అట్లాగే వీళ్ళు అందమైన తోటల్ని వీళ్ళ సంకల్ప శక్తితో వీళ్ళు సృష్టించుకుంటారు. విశాలమైన వనాలని సాక్షాత్కరింప చేసుకుంటారు. తర్వాత వాళ్ళు కావాలంటే వెంటనే వాటిని అదృశ్యం కూడా చేసేస్తారు అనమాట. కాకపోతే వాళ్ళకి ఏంటంటే ఉన్నత లోకాల్లో ఉండే వాళ్ళకి ఏంటంటే తిండి తినాల్సిన అవసరం అయితే ఏమి ఉండదు, వాళ్ళకి తిండి అవసరం ఏమి ఉండదు.
ఇంకా కారణలోకంలో ఉండే వాళ్ళకైతే ఆమ్, పరిపూర్ణత సిద్ధి ఉంటుంది కాబట్టి వాళ్ళకంతా ఏంటి, వాళ్ళు ఎంతో ఉన్నత స్థితిలో ఉంటారు. వాళ్ళ కారణలోకంలో వాళ్ళ ఆహారం ఏదంటే ఆనందామృతం. కారణలోకంలోకి ఆనందామృతము, ఆమ్, ఉన్నత లోకాలలో, సూక్ష్మ ఉన్నత లోకాలలోకి పెద్ద ఆహారం అవసరం ఉండదు. కానీ కిందనున్న లోకాల వాళ్ళు వెలుగు రేఖల వెలుగులతో ఉండిన పండినటువంటి కూరగాయలని సంకల్ప శక్తితో పండించుకున్న వాటిని తిని వాళ్ళు ఉంటారన్నమాట. అదే విధంగా వీళ్ళు భూలోకంలో ఎన్నో జన్మలు కూడా చేశాక కదా సూక్ష్మ లోకాలకు వెళ్తారు వీళ్ళంతా. ఆమ్, అక్కడ ఉన్న రకరకాల అంటే ఎన్నో జన్మలలో వాళ్ళు తండ్రుల్ని, తల్లుల్ని, భార్యల్ని, భర్తల్ని, స్నేహితుల్ని అంతమందిని కూడా వీళ్ళు చూస్తారు అనమాట. ఆ లోకాలలో వీళ్ళని కలిసే అవకాశం ఉంది. అలా కలిసినప్పుడు ఎవరి మీద అంటే ఒక్కో జన్మలో తల్లి, తండ్రి, పిల్లలు వాళ్ళ మీద చాలా ఆప్యాయతలు ఉంటాయి కదా. అందరూ కనిపించేటప్పటికి ఎవరి మీద ఏది చూపించాలి ఈ ఆప్యాయత అనేది వాళ్ళకి కొంచెం కన్ఫ్యూజన్ వస్తుందంట. కానీ వాళ్ళందరూ తర్వాత ఏం అర్థం చేసుకుంటారంటే వీళ్ళందరూ కూడా భగవంతుడి సంతానము, వీళ్ళందరూ కూడా భగవంతుని యొక్క రూపాలు అని చెప్పేసి వాళ్ళందరి మీద దివ్యమైన సహజమైన ప్రేమను వాళ్ళు చూపిస్తూ ఉంటారు అనమాట. అది కాకపోతే వీళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆ, ఎన్నో ఒక 10 జన్మల క్రితము ఉన్న తల్లి తండ్రులు ఉన్నారు అనుకోండి, వాళ్ళు కొంత మార్పు కూడా చెంది ఉంటారు. ఎందుకంటే రకరకాల జన్మలు మళ్ళీ వాళ్ళు తీసుకొని రకరకాల గుణాల వికాసం పొందుతారు కదా. అయినా సరే వాళ్ళు గుర్తుపడతారు అనమాట. ఎందుకంటే సృష్టిలోనికి ప్రతి అణువుకు కూడా ఒక రకమైన వ్యక్తిత్వం ఉంటుంది. అందువల్ల ఏంటంటే వాళ్ళు ఎలాంటి అంటే వాళ్ళ రూపాలు ఉన్నప్పటికీ, అంటే ఎలాంటి దుస్తులు ధరించినప్పటికీ వాళ్ళని వాళ్ళు గుర్తుపడతారు అని చెప్పి చెప్తారు. తర్వాత సూక్ష్మ మండలాల్లో ఏంటంటే వాళ్ళ ఆయుర్దాయం కూడా ఆ చాలా ఎక్కువ అంటారు. ఎందుకంటే భూమితో పోల్చుకుంటే వాళ్ళకే దగ్గరగా 500 నుంచి 1000 ఏళ్ల వరకు వాళ్ళ ఆయువు ఉంటుంది అనమాట. కొంతమంది అయితే ఇప్పుడు మన దగ్గర కూడా ఎలాగా మనకు 60 ఏళ్ళు మనం యావరేజ్ అనుకుంటే, కొంతమంది 60 ఏళ్ళు నిండకుండానే చనిపోతూ ఉంటారు. కొంతమంది ఇంకా ఎర్లీగా చచ్చిపోవచ్చు. కొంతమంది 120 ఇయర్స్ కూడా బ్రతకొచ్చు. సో అట్లా వాళ్ళ లోకంలో కూడా 5,000 కంటే 1000 సంవత్సరాల కంటే కూడా ఇంకా ఎక్కువ సంవత్సరాలు బ్రతికిన జీవులు కూడా ఉంటాయి అన్నమాట. అట్లాగే కొంతమంది సూక్ష్మ జీవులు సూక్ష్మ లోకవాసులు ఉంటారు కదా. వాళ్ళకి ఏంటంటే ఇంకా భౌతిక కర్మలు ఉంటాయి. అంటే ఈ లోకంలో భౌతికంలో ఉండి వాళ్ళు చనిపోయి సూక్ష్మ లోకంలోకి వెళతారు కదా. వాళ్ళు మాత్రం కొద్దిసేపే ఉంటారు, స్వల్పకాలం ఉంటారు. వాళ్ళంతా సందర్శక జీవుల్లాగా అన్నమాట. కొద్ది కాలం ఉండేసి మళ్ళీ వెంటనే వాళ్ళ భౌతిక కర్మలు వాళ్ళని భూమి మీదకి తీసుకొచ్చేస్తారు. అట్లా ఎంత కొద్దిగా రోజులు ఉండే వాళ్ళు ఉంటారు. సంవత్సరాలు వేల సంవత్సరాలు బ్రతికిన 1000 సంవత్సరాలు బ్రతికిన వాళ్ళు కూడా ఆ లోకంలో ఉంటారు అనమాట. తర్వాత వాళ్ళు ఈ సూక్ష్మలోక జీవులు ఏంటంటే కాంతి శరీరాలు కదా వాళ్ళవి. వాళ్ళకేం పెద్ద ఎముడితో పోట్లాడాల్సిన అవసరమే ఉండదు. ఈజీగానే చనిపోయేటప్పుడు ఆమ్, మామూలుగానే చాలా తేలిగ్గానే విడుస్తారు. కాకపోతే ఏంటంటే అది తెలిసినప్పుడు వాళ్ళకి చనిపోయాలి అన్న ఉమ్, ఆలోచన వచ్చేసరికి కొంచెం వాళ్ళు కూడా గాబరా పడతారు. అంటే అక్కడ ఇంకా చావు అంటే జబ్బు, ముసలితనము అట్లాంటివి ఏమీ ఉండవు. వాళ్ళ సంకల్పంతోనే వాళ్ళు చచ్చిపోతారు అనమాట. ఇట్లాంటి ఈ మూడు కూడా, చావు అనేది, జబ్బు అనేది, ముసలితనం అనేది ఈ భూలోకానికి పట్టిన శాపాలు అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత ఏంటంటే మామూలుగా భౌతికంగా మనిషి చనిపోతాడు కదా. చనిపోయినప్పుడు ఊపిరి ఆగిపోతుంది. ఈ మాంసం కణాలన్నిటిలో మధ్యలో ఉన్న ఆ కోఆర్డినేషన్ అంతా ఉమ్, అంటే ఆ కోఆర్డినేషన్ పోతుంది అనమాట. కానీ అదే విధంగా సూక్ష్మ శరీరంలో మరణం ఎట్లా ఉంటుందంటే ఈ ప్రాణ కణికలన్నీ కూడా చెల్లచెదరైపోతాయి అనమాట. అంటే వీళ్ళు అనుభూతులతో ప్రాణ కణికతో ఆ శరీరం ఉంటుంది కదా. అందులో ఉన్న ఆ ప్రాణ లైఫ్ ట్రాన్స్ అంటారు వాటిని, అవన్నీ కూడా చెల్లచెదరైపోతాయి అనమాట. తర్వాత ఏంటంటే ఆ, భౌతిక మరణం జరిగేటప్పుడు ఏంటంటే ఒంటి మీద సృహ ఉంటుంది మనిషికి. ఆ తర్వాత ఆ సృహ పోయేసి సూక్ష్మ లోకంలో తన సూక్ష్మ శరీరంలో సృహ వస్తుంది మనిషికి. అదే ఇక్కడ భౌతిక రూపం చనిపోయిన అతనికి. ఆ తర్వాత అక్కడ మళ్ళీ నిర్ణీత సమయంలో సూక్ష్మ లోకంలో ఉన్న తర్వాత మళ్ళీ అతని కనుక ఇంకా అంటే కర్మలు తనని తీసుకొస్తే ఈ భౌతిక ప్రపంచంలోకి రావచ్చు, లేదా నెక్స్ట్ హయ్యర్ లోకాలకి వెళ్ళొచ్చు, లేదా అదే లోకంలో మళ్ళీ సూక్ష్మ లోకంలో పుట్టి తన కర్మలని, ఆ సూక్ష్మ కర్మలని అనుభవిస్తూ ఉండొచ్చు అన్నమాట. ఇట్లా అంటే సూక్ష్మ లోకంలోకి స్థూల లోకంలోకి రావటం అన్నది కూడా ఇలా చక్రాల ప్రకారం జరుగుతూ ఉంటుంది అని చెప్పేసి ఆ, చెప్తారన్నమాట. తర్వాత ఇంకా ఆయన ఇంకా ఏమడుగుతారంటే, గురుదేవ ఈ భూమి మీద సూక్ష్మ కారణ లోకాల్లో సంభవించేటటువంటి
పునర్జన్మల యొక్క భేదాన్ని చెప్పండి అంటే అని అడుగుతారు. అడిగినప్పుడు ముందు ఆయన ఏం చెప్తారంటే అసలు ముందు ఈ మూడు శరీరాల గురించి క్లియర్ గా చెప్తారు. ముందు ఏంటంటే మామూలుగా ప్రధానంగా ఏంటంటే ఈ కారణ శరీరం అంటే బాగా ఉన్నత లోకాలలో ఉండేటువంటి కారణ శరీరం ఏంటంటే ఆత్మే అన్నమాట. ఆత్మే కారణ శరీరం, ఆత్మ ఉంటుంది. ఆ ఆత్మ శరీరాన్ని ఏంటంటే 35 తత్వాలతో ఉంటుంది. 35 భావాలతో భావం అయి ఉన్నాయి అంటే అది భావ శరీరం కదా, అదంతా భావాలతో కూడుకొని ఉంటుంది అనమాట. అవన్నీ కూడా భగవంతుడికి ఆ బేసిక్ అంటే దాన్ని తయారు చేయడానికి కావాల్సిన మూల పదార్థం అన్నమాట. మౌలిక పదార్థాలుగా, ఆలోచన శక్తులుగా, కారణ శక్తులుగా అవి 35 ఉంటాయన్నమాట. అందులో 19 తత్వాలు ఉన్నాయి. అందులో ఉన్నటువంటి 35లో 19 తత్వాలు తీసుకొని సూక్ష్మ శరీరాన్ని, 16 తత్వాలు తీసుకొని భౌతిక శరీరాన్ని భగవంతుడు నిర్మించారు అనమాట. అంటే కారణ శరీరంలో 35 తత్వాలు అంటే భావాలు ఉంటాయి. అందులో ఉన్నటువంటి 19 తత్వాలతో సూక్ష్మ శరీరం తయారవుతుంది. 16 తత్వాలతో భౌతిక శరీరం తయారవుతుంది అనమాట. సూక్ష్మ శరీరంలో ఉండేటటువంటి 19 తత్వాలు కూడా మానసికంగా ఉంటాయి. కారణ శరీరంలో భావ రూపంలో ఉంటాయి. ఇందులో ఏంటంటే మానసిక రూపంలో ఉండేసి భావోద్రేక పరమైనవి గాను, ప్రాణ కణికలతో పరమైనవి గాను ఇవి ఉంటాయి అన్నమాట ఈ సూక్ష్మ శరీరంలో. అవేంటంటే మనస్సు, బుద్ధి, అహంకారము, చిత్తము, మనస్సు. అంటే బుద్ధి, అహంకారము, చిత్తము, మనస్సు. అదే విధంగా 5 జ్ఞానేంద్రియాలకు సంబంధించిన సూక్ష్మమైన ప్రతిరూపాలు, 5 కర్మేంద్రియాలకు సంబంధించినటువంటి సూక్ష్మమైన ప్రతిరూపాలు, ప్రాణశక్తికి సంబంధించినటువంటి 5 ఇంద్రియాల ప్రతిరూపాలు. ఇవన్నిటినీ కలిపేసి ఈ 19 తత్వాలతో ఈ సూక్ష్మ శరీర కోసం ఉంటుంది అనమాట. అదే విధంగా మనకి ఈ స్థూల శరీరం రకరకాల రసాయన మూలకాలతో రూపొందించబడి ఉంటుంది, 16 రసాయనిక మూలకాలతో. తర్వాత ఏంటంటే ఇవన్నీ కూడా ఈ భావాలన్నీ కూడా ఈ దేవుడు ఏం చేస్తాడంటే వివిధ తత్వాలని తనలోనే భావన చేసుకుంటే అంటే ముందు భావించుకుంటాడు ఆయన. వాటిని తన స్వప్నాల్లోకి పంపించేసి ఈ విశ్వ ఈ సుందరమైన ఈ విశ్వ ఆ మాయా సుందరిని సృష్టించాడు అని చెప్పి చెప్తారనమాట. అంటే ఆయన యొక్క స్వప్నమే ఈ మొత్తం ప్రపంచము అని చెప్పి చెప్తారనమాట. కారణ శరీరంలో ఏంటంటే 35 తత్వాలు ఉన్నాయి కదా, భావాలు. అవన్నిటిని కూడా ఒక సమంపాళ్లలో సంకీర్ణం చేసేసి వాటిన్నిటిని కలిపేసి ఆ ఈ కారణ శరీరాన్ని తయారు చేస్తారు అనమాట. అందులో స్పందన శక్తి అంటే ఈ సూక్ష్మ శరీరం అంతా, సూక్ష్మ లోకం అంతా స్పందన లోకం కదా, అందులో ఉన్న స్పందన శక్తులను తీసుకొని సూక్ష్మ శరీరాన్ని భగవంతుడు సృష్టించాడు అనమాట. తర్వాత మిగిలిన భౌతిక 16 మూలకాలను తీసుకొని భౌతిక శరీరాన్ని భగవంతుడు సృష్టించాడు అనమాట. ఆ కాకపోతే ఏంటంటే ఈ మూడు శరీరాలు కూడా ఒకదానికొకటి, ఒకటి భావ శరీరము, ఒకటి స్పందన శరీరము, రెండోది భౌతిక శరీరం. కొంత కొంత డిఫరెన్స్ అయితే ఈ రక ఈ శరీరాల మధ్యలో ఉంటాయి అన్నమాట. తర్వాత ఈ సృష్టి ఈ రక్త మాంసాలతో కూడినటువంటి మన శరీరం ఉంది కదా, అదేంటంటే ఆ భగవంతుని యొక్క నిశ్చితమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి అంటే స్వప్నం. అంటే అది నిశ్చితమైనదే, భగవంతుడి యొక్క నిశ్చితమైన విషయము. అదే విధంగా ఆయన యొక్క స్వప్నం లాంటిది ఈ శరీరము అని చెప్తారు. అందువల్ల ఏంటంటే ఈ శరీరంలో ఆరోగ్యము, అనారోగ్యము, కష్టాలు, సుఖాలు, లాభాలు, నష్టాలు అన్న ద్వంద్వాలు అన్నవి ఈ భూమి మీద ఎప్పుడు కూడా ఉంటూ ఉంటాయి అని చెప్పి చెప్తారు. మనిషికి ఏంటంటే బ్రతికుండాలన్న కోరికైనా ఉండాలి. ఏదైనా జబ్బు వల్ల కానీ మరే కారణం వల్ల కూడా నేను బ్రతికుండాలి అన్న ఒక బలమైన కోరిక కనుక అంటే సడలిపోయినప్పుడు, అంటే నేను బ్రతికుండాలి అన్న కోరిక లేనప్పుడు అప్పుడు మరణం సంభవిస్తుంది అని చెప్తారు. అందుకే కదా మనకి కళల్లో మనం ఎవరైనా చనిపోయినట్టు కనుక వాళ్ళకి వస్తే నేను బ్రతికుండాలని కోరుకోండి అని చెప్తారు కదా ఈశ్వరుడి దగ్గర. అట్లా అనమాట. అంటే బ్రతికుండాలని బలమైన కోరిక కనుక ఉంటే కొంత మరణం సంభవించడానికి అవకాశం తక్కువ అని చెప్పి చెప్తారు. అప్పుడు ఈ బరువైనటువంటి ఈ బాహ్య కళేబరాన్ని తాత్కాలికంగా ఆ మనిషి వదిలేయాల్సి వస్తుంది. అయినా సరే ఆత్మ ఏంటంటే భౌతిక శరీరం వదిలేసినా సరే ఆత్మ సూక్ష్మ శరీరంలోను కారణ శరీరంలోను బంధించుకొని ఉంటుంది. అంటే ఈ మూడు శరీరాలు ఉంటాయి కదా, భౌతిక శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరం. భౌతిక ప్రపంచంలోంచి చనిపోయినప్పుడు ఆ భౌతిక శరీరాన్ని ఆత్మ వదిలిన
ఆత్మ సూక్ష్మ శరీరంలోను కారణ శరీరంలోను బందీ అయ్యే ఉంటుంది అంటారు. ఈ మూడు శరీరాలలో ఆ, ఆత్మని బంధించేది ఏంటంటే తీరని కోరిక. తీరని కోరికలు ఉండటం అన్నది ఆ కోరికతో ఈ శరీరంలో బంధించుకొని ఉంటుంది ఆత్మ. ఆ తీరని కోరికల శక్తే మానవుడిని బానిసతనానికి కారణము. మానవుడి యొక్క బానిసతనానికి కారణము తీరని కోరికలు అని చెప్తారన్నమాట. అదేవిధంగా భౌతిక వాంఛలకి మూలం ఏంటంటే అహంకారము, ఆ ఇంద్రియ సుఖాలు, ఇంద్రియ అనుభవము. అవి కాకపోతే ఈ భౌతిక వాంఛలు అంటే ఈ భౌతిక ప్రపంచంలో ఉండేటువంటి కోరికలు చాలా బలమైనవి ఉంటా. సూక్ష్మ లోకాల్లో ఉండే కోరికల కంటే కారణ లోకాల్లో ఉండే కోరికల కంటే కూడా చాలా బలమైనవి, శక్తివంతంగా కూడా ఈ కోరికలు ఉంటాయన్నమాట. ఆ తర్వాత సూక్ష్మలోక వాంఛలు ఎట్లా ఉంటాయంటే అవి స్పందన రూపమైన సుఖాలకి సంబంధించినట్లుగా ఉంటాయి అన్నమాట. సూక్ష్మలోకంలో ఉన్న జీవి ఏంటంటే వెలుగుని వాసన చూస్తాం. మనం వెలుగుని వెలుగుగా చూస్తాము. వాళ్ళు ఏంటంటే వెలుగుని వాసన చూడగలరు, రుచి చూడగలరు, తాకగలరు. ఆ తర్వాత అన్ని సూక్ష్మలోక వాంఛలు అన్ని కూడా అన్ని వస్తువులని అనుభవాలని కూడా కాంతి రూపాలుగా లేదా ఘనీభూత ఆలోచనలుగా కలలుగా చూసేటటువంటి శక్తి ఈ సూక్ష్మలోకవాసికి ఉంటుంది అనమాట. అది కూడా వాళ్ళ రకరకాల శక్తులను బట్టి వాళ్ళు ఘనీభూత ఆలోచనలుగా చూడొచ్చు, కాంతి రూపాలుగా చూడొచ్చు, కళలుగా కూడా ఆ, వీటిని చూడొచ్చు అన్నమాట. తర్వాత ఉమ్, కారణలోకంలో వాంఛలు ఎట్లా ఉంటాయంటే అవన్నీ కూడా అనుభూతి వల్లే అవుతాయి. అంటే హయ్యర్ లోకం ఇంకా ఇది. మానవ లోకము, సూక్ష్మలోకము, కారణలోకము. కారణలోకంలో వాంఛలు అనుభూతుల వల్ల మాత్రమే నెరవేరిపోతాయి అన్నమాట. కారణ శరీరంలో కనుక ఆత్మ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళందరికీ కూడా వాళ్ళు కొంత విముక్తులు అయి ఉంటారు. విశ్వాన్నంతటిని కూడా వాళ్ళు ఒక దేవుడి యొక్క స్వప్న భావాల వల్లే ఇది వచ్చింది అని చెప్పేసి వాళ్ళు తెలుసుకుంటారు అన్నమాట. అందువల్ల వాళ్ళు దేనైనా సరే ఆలోచన రాగానే వాళ్ళు దేనైనా సాక్షాత్కరించి చేసుకుంటారు. తర్వాత వాళ్ళకి ఈ ఇంద్రియ సుఖాలు లేకపోతే సూక్ష్మలోక ఆనందాలు కూడా వాళ్ళు అవి అవరోధాలు ఆత్మకి ఆ, ఆత్మ యొక్క సూక్ష్మ సంవేదనలు పొందటానికి, ఆత్మ ఫ్రీగా అవటానికి అవి అవరోధాలు అని వాళ్ళకి తెలుసు అన్నమాట. వాళ్ళు తమకి ఏది కావాల్సిన తమ కోరిక కలిగింది అనుకోండి, వెంటనే ఆ కోరికని వాళ్ళు సాక్షాత్కరింప చేసుకొని కోరిక తీర్చుకొని దాని కోరికని నశింపజేసుకుంటారు అన్నమాట. వాళ్ళకేంటి సృష్టికర్త లాగానే వాళ్ళకి ఈ ఏదైనా సృష్టించుకునే శక్తి వాళ్ళల్లో ఉంటుంది. తర్వాత ఈ ఏదైనా సరే ఆత్మ నుండి ఎవరైనా కంటితో చూడలేరు, కానీ ఆ ఒక శరీరం అంటూ ఉంది అంటే మాత్రం అందులో ఆత్మ ఉందని, దానిలో అది ఎందువల్ల ఉంది, తీరని కోరికలతో ఉంది అని చెప్పేసి మనం అర్థం చేసుకోవచ్చు అన్నమాట. తర్వాత ఈ మూడు శరీరాల్లోంచి కనుక బయటకు వచ్చింది అనుకోండి, భౌతిక శరీరం నుంచి, సూక్ష్మ శరీరం నుంచి, కారణ శరీరం నుంచి, అప్పుడు అది ఆమ్, ఈ పరమాత్మ సాగరంలో లీనం. అంతవరకు ఈ పరమాత్మ సాగరంలో ఈ ఆత్మ లీనము అవ్వలేదన్నమాట. ఈ చావు నుంచి బయటకు వచ్చినా సరే, అంటే భౌతికమైన శరీరంలోంచి బయటకు వచ్చినా సరే, ఈ సూక్ష్మ శరీరము, కారణ శరీరం అనే రెండు తొడుగులు కూడా ఆ పరమాత్మలో లీనం కాకుండా ఆత్మకి అడ్డు తగులుతూ ఉంటాయి అన్నమాట. ఎప్పుడైతే జ్ఞానం ద్వారా నిష్కామంగా అలవడితే అప్పుడు ఈ రెండు శరీరాలు కూడా ఉమ్, అవి ఆ, ఆ, మామూలు కరిగిపోయేసి ఈ స్వల్పమైన ఈ మానవాత్మ విముక్తమైపోయి అమేయమైనటువంటి అంటే చాలా విస్తారమైనటువంటి ఆ పరమాత్మలో ఐక్యమైపోతుంది. అప్పుడు ఆయన ఇంకా కారణ లోకాల గురించి చెప్పమని అడుగుతారు. ఆ కారణ లోకాల గురించి చెప్పమన్నప్పుడు ఇంకా ఏం చెప్తారంటే కారణ లోకం చాలా సూక్ష్మంగా ఉంటుంది. అది ఈ భౌతిక ప్రపంచానికి అదే అన్నిటికీ పైన ఉంటుంది. ఆ అక్కడ అక్కడ ఏంటంటే మనిషి ఊహతో చేయగలిగిందల్లా కూడా ఆ, కారణ శరీరుడు వాస్తవంగా చేయగలడు. అంటే మనము ఏదో లోకానికి వెళ్ళాలి, ఆ నక్షత్ర మండలాలకి వెళ్ళాలని ఊహలు కనుక మనం పెట్టుకుంటాం, కానీ వాళ్ళు వెంటనే ఎక్కడికైనా వాళ్ళు వెళ్ళగలరు. వాళ్ళు అంటే ఆలోచనతోనే వాళ్ళు అన్ని పనులు చేయగలరు అని చెప్తారు. అదే విధంగా ఆ భౌతిక ప్రపంచం అంతా ఎలక్ట్రాన్స్, అంటే ఎలక్ట్రాన్స్ బేసిక్ గా మనము అన్ని అణువులని భౌతిక ప్రపంచంలో మనము ఒక మనం విడదీయలేని చిన్న చిన్న ముక్కలుగా చేసుకుంటా వెళ్ళినప్పుడు ఏ వస్తువునైనా సరే చివరికి ఎలక్ట్రాన్స్ అవి ఉంటాయి కదా. ఆ అట్లాగే ఈ సూక్ష్మ విశ్వంలో ప్రాణకణికలు ఉంటాయి, లైఫ్ ట్రాన్స్ అంటారు. అట్లా సూక్ష్మ విశ్వం ప్రాణకణికలతో ఏర్పడుతుంది. ఈ భౌతిక విశ్వం ఎలక్ట్రాన్లతో ఉంటుంది. అవి రెండు
ఆమ్, నిజానికి అవి రెండు కూడా వాటితో లేదు. ఈ సృష్టి అంతా కూడా భగవంతుని యొక్క ఆమ్, భావనతోనే ఏర్పడింది. అట్లాంటి అని వాళ్ళు కారణలోకవాసులకి వాళ్ళు గ్రహించగలరు. వాళ్ళు మాత్రమే ఆ విషయాన్ని తెలుసుకోగలరు. వాళ్ళందరూ కూడా ఈ ఆత్మలన్నీ కూడా ఏంటంటే మేమందరం కూడా ఈ ఆనందమయమైన పరమాత్మ యొక్క ఈ పరమాత్మలో ఉన్నటువంటి ఇండివిజువల్ బిందువులము మేము అని వాళ్ళు గుర్తిస్తారు అన్నమాట. వాళ్ళ చుట్టూ ఏంటంటే భావ వస్తువులే ఉంటాయి. అంటే వస్తువులు ఫిజికల్ గా ఏమి ఉండవు, భావానికి సంబంధించిన వస్తువులే ఉంటారు అనమాట. వాళ్ళు వాళ్ళు ఏంటంటే వాళ్ళ దేహాలకి ఆలోచనలకు ఉండే తేడాని వాళ్ళు కేవలం భావాల ద్వారానే వాళ్ళు గుర్తుపడతారంట. అదే విధంగా వాళ్ళ చావు పుట్టుకలు కూడా రెండు భావనలో ఉంటాయి. వాళ్ళు భావించుకుంటే వాళ్ళు పుడతారు, భావించుకుంటే వాళ్ళు చనిపోతారు అనమాట. వాళ్ళు తీసుకునేది ఏంటంటే నిత్య నూతనమైన జ్ఞానం అనే అమృతాన్ని వాళ్ళు ఆ విందు అమృతంతోనే వాళ్ళు విందు చేసుకుంటారు. శాంతి శాంతి అనే అంటే శాంతినే వాళ్ళు నీళ్లుగా నీటి బుగ్గల్లోంచి పెళ్ళుక్కిన వచ్చిన దాన్ని వాళ్ళు తాగుతారు. అనుభూతి అనే దారి అనుభూతుల మీద అనుభూతి అంటే వాళ్ళు ఫీలింగ్ అన్నమాట. ఆ ఫీలింగ్ అనే దారి లేని నేల మీద తిరుగుతారు. ఆనందం అనే అనంత సాగరంలో ఈదుతారు. అట్లా అట్లా ఉంటారు అనమాట వీళ్ళు. వాళ్ళు ఎంత ఉజ్వలమైన భావదేహాలు ఉంటాయి వాళ్ళకి. వాళ్ళు ఈ అంటే ఆ పైన లోకాలలో ఉంటారు కాబట్టి ఈ ఊర్ధ్వస్థల మీద కోటాను కోట్ల ఈ భగవంతుడు సృష్టించిన లోకాలని, విశ్వాలని, తాజా బుడగలని, జ్ఞానతారికలని, సువర్ణ నిహారికలని, చిత్రవర్ణ స్వప్నాలని దాటి ఎంతో ముందు ముందుకి దూసుకెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళు అని చెప్పి చెప్తారు. అదే విధంగా ఇప్పుడు మనకి సూక్ష్మ లోకంలో 500 నుంచి 1000 సంవత్సరాలు వాళ్ళ జీవితం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటి వేల కొద్ది సంవత్సరాలు ఇక్కడ ఉంటుంది అనమాట. అలా వేల కొద్ది సంవత్సరాలు ఈ కారణ లోకంలో ఉన్న తర్వాత వాళ్ళ యొక్క ఆనందం గనుక గాఢమైపోయి ఆనందాతిరే అంటే బాగా ఎక్కువైపోయినప్పుడు ఆ ఆనందం అప్పుడు ఆ ఆత్మ విముక్తి అవుతుంది అనమాట. ఆ శరీరం నుంచి విముక్తి అయిపోయి స్వల్పమైన కారణ శరీరం నుంచి బయటకు వచ్చి కారణ విశ్వానికి ఉన్న విస్తారతని అది చూస్తుంది అనమాట. అంటే తన భావాల వేరు వేరు సుడిగుండాలు అంటే భావ శరీరంలో భావాలు ఉంటాయి. ఆ భావాల యొక్క వేరు వేరు సుడిగుండాల నుంచి అదే విధంగా ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర ఉన్న శక్తి తరంగాల నుంచి ప్రేమ, ఆనందము, శాంతి, వాళ్ళకున్న కాన్షియస్నెస్, ప్రశాంతత, స్వయం సంయమనము, ఏకాగ్రత ఇవన్నీ కూడా అన్ని కరిగిపోతాయి అన్నమాట. అంటే వాళ్ళల్లో ఉన్న అన్ని శక్తులు కరిగిపోయేసి ఆమ్, పరమానంద సాగరంలో అప్పుడు ఆత్మ లీనమైపోతుంది అన్నమాట. అక్కడ ఏంటంటే తను ఒక ఇండివిజువల్ గా ఏమి ఇంకా ఆనందం అవేమి ఉండవు అనమాట. ఆ భగవంతుడి యొక్క చిరంతన హాసం అంటే ఆ ఎల్లప్పుడూ ఉండే ఆ ఆనందంలో, ఆహ్లాదంలో, స్పందన కెరటాలనే ఆ విశ్వం యొక్క మహాసాగరంలో ఈ ఆత్మ లీనమైపోతుంది. అదే అంటే ఈ ఆత్మ ఈ మూడు శరీరాలని విడిచేసినప్పుడు ఏమవుతుందంటే ఆ అనిర్వచనమైనటువంటి నిత్యస్థితమైనటువంటి ఆ పరమాత్మలో లీనమైపోతుంది అని చెప్పి చెప్తారు. అట్లా ఉన్నప్పుడు ఆమ్, ఆత్మ ఎలా ఉంటుంది, ఏం చేస్తుంది అంటే అక్కడ పరమాత్మగా విస్తరించిన ఆత్మ అంటే పరమాత్మ అయిపోతుంది కదా ఆత్మ కూడా. కానీ ఇండివిజువాలిటీ ఉంటుంది, కానీ పరమాత్మలో కలిసే ఉంటుంది. అంటే అక్కడ వెలుగు లేని వెలుగు, చీకటి లేని చీకటి, ఆలోచన లేని ఆలోచన ఉండే ప్రాంతంలో విశ్వ సృష్టి అనే దైవ సంకల్పం కలిగి ఆనంద అతిశయంతో మత్తెక్కి ఉంటుంది అనమాట. అంటే ఆ భగవంతుడితో సమానంగా ఉంటుంది అనమాట. అప్పుడు ఈయన ఏమంటారంటే అంటే విముక్తాత్మ అయిపోతుందా అని చెప్పేసి అంటారు. అంటే అప్పుడు ఇంకా ఈయన ఏం చెప్తారంటే అవును, అంటే కాకపోతే శరీర భ్రాంతులు అనే మూడు ఘటాలలోంచి అంటే భౌతిక శరీరము సూక్ష్మ శరీరము కారణ శరీరంలోంచి ఇది బయటపడుతుంది. కానీ తన వ్యక్తిత్వాన్ని అయితే నిలుపుకొని ఉంటుంది, అనంతంలో ఏకమవుతుంది. ఆ వ్యక్తిత్వాన్ని నిలుపుకొని అనంతంలో ఆ ఏకమవుతుంది అని చెప్పేసి చెప్తారు. అలా అదే విధంగా అభివృద్ధి చెందని మనిషి ఉంటాడు కదా, అభివృద్ధి చెందని మనిషి ఈ ఇంత స్టేట్ కి కారణ శరీరంలోకి వెళ్ళి అక్కడ నుంచి భగవంతుడిలో అవ్వాలి అంటే అనేక జన్మలు ఎత్తాల్సి ఉంటుంది, లెక్కలేని జన్మలు ఎత్తవలసి ఉంటుంది. అదే విధంగా ఇక్కడ చరమ స్వేచ్ఛ సాధించిన గురువులు ఉంటారు కదా, అంటే ఆ భగవంతుడితో ఏకమైన శక్తి సాధించిన వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళు ప్రవక్తలుగా తిరిగి భూలోకానికి వచ్చి ఈ మనుషులను ఉద్ధరించడానికి కొనుక్కోవచ్చు. లేదా నాలాగా అంటే యుక్తేశ్వరగిరిలాగా రక్షకుడుగా ఏదైనా సూక్ష్మ విశ్వంలో ఉండొచ్చు.
వాళ్ళందరూ ఏంటంటే కర్మల భారాన్ని తాము మోస్తారు అన్నమాట. అంటే వీళ్ళ అక్కడ ఆ లోకాలలో ఉన్న వాళ్ళ జీవుల యొక్క కర్మల భారాలని వీళ్ళు మోస్తూ ఉంటారు. అదే మోస్తూ మళ్ళీ ఏ విశ్వంలో అయితే వాళ్ళు సాయం చేస్తున్నారో వాళ్ళు మళ్ళీ పుట్టనవసరం లేకుండా వాళ్ళు కారణ మండలాలకు వెళ్ళేటట్టుగా వీళ్ళు సహాయం చేస్తూ ఉంటారు అన్నమాట ఈ విముక్తాత్మలు. ఆమ్, లేదా కొంతమంది ఏంటంటే ఆ కారణ లోకంలోనే ఉండిపోయి అంటే వాళ్ళు విముక్తాత్మలు కారణ లోకంలోనైనా రావచ్చు, సూక్ష్మ లోకానికైనా రావచ్చు, భూలోకమైనా రావచ్చు. ఏదైనా అక్కడ ఉన్న జీవుల్లో ఉన్నతిని వాళ్ళు అయ్యేట్టుగా చూస్తారు అన్నమాట. భూలోకంలోకి వచ్చిన వాళ్ళు ఇంకా భూలోకంలో పుట్టకుండా సూక్ష్మ లోకానికి వెళ్ళేటట్టుగా, సూక్ష్మ లోకాల్లో ఉన్న వాళ్ళు ఇంకా అందులో ఉన్న హయ్యర్ సూక్ష్మ లోకాలకు వెళ్ళేట్టుగా, హయ్యర్ సూక్ష్మ లోకాల వాళ్ళు కారణ లోకానికి వెళ్ళేటట్టుగా, కారణ లోకంలో ఉన్న వాళ్ళు కైవల్య ప్రాప్తి అంటే పరమాత్మలో లీనమయ్యేట్టుగా అవ్వటానికి ఈ ఉన్నతాత్మలు విముక్తాత్మలు చేస్తారన్నమాట. ఆమ్, అప్పుడు మళ్ళీ ఈయనేం అడుగుతారంటే ఈ ఇప్పుడు మహాత్మా ఈ ఆత్మలు మూడు లోకాలలోకి రావాలి అని వాళ్ళని ఏ ఏ కర్మలు ఎలాంటి కర్మలు వాళ్ళని నిర్బంధిస్తూ ఉన్నాయి అని చెప్పేసి అడుగుతారు. ఉమ్, ఎవరైనా సరే అప్పుడు యుక్తేశ్వరి గారు ఏం చెప్తారంటే మానవుడు సూక్ష్మ లోకాల్లో దీర్ఘకాలం ఉండాలి అని అనుకుంటే ముందు భౌతిక కర్మల్ని లేదా కోరికల్ని పూర్తిగా అనుభవించినప్పుడు మాత్రమే అవుతుంది అని చెప్పి చెప్తారు. అదే విధంగా సూక్ష్మ లోకాల్లో ఏంటంటే రెండు రకాల జీవులు ఉంటాయి. అంటే సూక్ష్మ అన్ని భూలోకంలో కర్మలన్నీ క్షయం చేసుకొని సూక్ష్మ లోకంలో ఉండే వాళ్ళ కొంతమంది ఉంటారు, వాళ్ళు శ్రీనివాసులుగా ఉంటారు. అట్లా కాకుండా మళ్ళీ భూలోకంలోకి వచ్చే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు తాత్కాలికంగా ఉంటారు అనమాట. అంటే వాళ్ళు ఓన్లీ సందర్శకులు. కొంతమంది ఏమో ఎక్కువ కాలం ఉండే స్థిర నివాసం ఉండే సూక్ష్మ లోకాల్లో ఉండే వాళ్ళు ఉంటారు, తాత్కాలికంగా ఉండే వాళ్ళు కూడా ఉంటారు అనమాట. తర్వాత వాళ్ళు భూలోకంలో కర్మ ఫలాలు అనుభవించకుండా ఇంకా ఉందనుకోండి, వాళ్ళు చనిపోయిన తర్వాత వాళ్ళు ఉన్నతమైన కారణ లోకానికి వెళ్ళటానికి వాళ్ళకి అనుమతి ఉండదు. ఆ తర్వాత వాళ్ళు ఏంటంటే ఈ సూక్ష్మ శరీరాన్ని అంటే 19 తత్వాలు ఉన్న సూక్ష్మ శరీరాన్ని, 16 తత్వాలు ఉన్న భౌతిక శరీరాన్ని వాళ్ళు స్పృహలో ఉంచుకొని ఆ భౌతిక లోకానికి సూక్ష్మ లోకానికి అటు ఇటు రాకపోకలు సాగిస్తూ ఉంటారు అనమాట ఇలాంటి జీవులు. తర్వాత ప్రతిసారి భూమి నుంచి వచ్చిన జీవి సూక్ష్మ లోకంలో ఉన్న ఆ సూక్ష్మలోక సుఖాలని లేక అందాన్ని అనుభవించలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళు కొంతమంది మరీ అంటే బాగా అభివృద్ధి చెందని జీవులు ఉంటారు కదా, వాళ్ళు సూక్ష్మ లోకంలోకి వచ్చిన గాఢమైన మరణం అని గాఢమైన స్వప్నంలో అంటే వాళ్ళు ఇంకా నిద్రపోతున్నట్లే అన్నమాట. మరణం అనే స్వప్నంలోనే ఆ సూక్ష్మ లోకంలో వాళ్ళు నిద్రపోతారు. కొంత విశ్రాంతి తీసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళు భూలోకంలోకి తమ శిక్షణ కోసం వస్తారనమాట. అట్లా వాళ్ళు ఇట్లాగా కొన్ని జన్మలు కొన్ని అటు ఇటు రాకపోకలు సాధించాక అప్పుడు వాళ్ళు సూక్ష్మ లోకంలోకి తత్వాలకి అలవాటు చేసుకుంటారు అని చెప్పేసి చెప్తారనమాట. భూలోకంలోకి రావటానికి అక్కరలేదు అన్న వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు అక్కడ స్థిర నివాసంగా ఉండిపోయేసి వాళ్ళకున్న సూక్ష్మల కర్మల బీజాలు అంటే అంత పాత కర్మల బీజాలన్నింటినీ నశింప చేసుకుంటారు అనమాట. నశింప చేసుకుని అప్పుడు నెక్స్ట్ కారణ లోకాలకి వెళతారు అనమాట. అంటే ప్రతి జీవి కూడా ఆ, ముందు ఉమ్, సూక్ష్మ లోకంలోకి వెళ్ళి చిన్న కింద లోకాలకి, తర్వాత ప్రగతి సాధించిన తర్వాత హిరణ్య లోకానికి వెళ్ళి అక్కడ కర్మఫలాన్ని అనుభవించిన తర్వాత మళ్ళీ కారణ లోకాలకి వెళతాడనమాట. అప్పుడు అంటాడనమాట, బాబు ఇప్పుడు నీకు అర్థమైంది కదా, నేను అక్కడ పునరుద్ధానం చెందానని. నేను రక్షకుడుగా ఉండేది ఆ హిరణ్య లోకంలో. నేను చేసేది ఏంటంటే కారణ లోకంలోంచి తిరిగి వచ్చిన జీవులకి సూక్ష్మ లోకంలోని పునర్జన్మలో లేకుండా చేసి వాళ్ళని ఉద్ధరించడం నేను చేయాల్సిన పని, నాకు ఇచ్చిన భగవంతుడు నాకు ఇచ్చిన డ్యూటీ అని చెప్పేసి చెప్తారనమాట. తర్వాత ఇప్పుడు ఈ వీళ్ళు ఏంటంటే భూమి మీద ఉండే వాళ్ళు ఏంటంటే ఈ సూక్ష్మ లోకంలో ఉన్న క్లిష్టమైన ఆనందాలని లాభాలని కూడా వీళ్ళు ఆ అర్థం చేసుకోరు అనమాట. వాళ్ళకి ఎంతసేపటికి భూమి మీదకి రావాలి, భూమిలో ఉండే ఆనందాలు అనుభవించాలి అనుకుంటారు అనమాట. వాళ్ళైతే ఇంకా కారణ లోకంలో ఉండే ఆధ్యాత్మిక ఆనందాన్ని అసలు వాళ్ళు ఊహించుకోలేరు అనమాట. అంత అధమ స్థితిలో ఉంటారు. అదే విధంగా సూక్ష్మ లోకంలోంచి కారణ లోకాలకి వెళ్ళాలంటే కూడా భారీగా సూక్ష్మలోక కర్మక్షయం జరగాలి. అంటే చాలా భారీగా జరిగినప్పుడు మాత్రమే ఈ కారణ జగత్తులోకి వెళ్ళటానికి వాళ్ళకి వీలవుతుంది. లేదా మళ్ళీ సూక్ష్మ లోకాల్లోనే పుడుతూ వాళ్ళ కర్మలని
నశింపు చేసుకోవటానికి వీలవుతుంది. అది కూడా ఎంతో మంది ఉన్నతి సాధించిన మహాభక్తులైన ఆత్మలే అక్కడ కూడా చేయగలరు. ఆ తర్వాత ఇక్కడ ఇక్కడ ఈ సూక్ష్మ విశ్వంలో తనకి ఇంకా ఏమి వ్యామోహం లేదు అన్నప్పుడు మాత్రమే వాళ్ళు ఆ కారణ లోకాలకి వెళ్ళిపోతారు అని చెప్పి, ఇంకా తర్వాత సరే నీకు ఇప్పుడు అర్థమైంది కదా ఈ లోకాల గురించి అని అడిగినప్పుడు, అవును గురుదేవ నాకు మంచిగా అర్థమైంది, మీ దయ వల్ల నేను అంతా తెలుసుకోగలిగాను. ఇన్ని సంవత్సరాలుగా నేను ఎన్నో గ్రంథాలు చదివినా లభించని జ్ఞానం నాకు మా గురుదేవులు పునరుద్ధానం అయిన తర్వాత నాకు ఎంతో అర్థమైంది అని చెప్పి చెప్తారు. ఇంకా తర్వాత ఇంకా ఇంకా ఆయన ఏం చెప్తారంటే ఈ మూడు శరీరాలు కూడా ఎలా ఉంటాయంటే, ఉమ్, మామూలు వ్యక్తులు ఈ మూడు శరీరాలు కూడా మనము అనుభవం చేసుకోవచ్చు అంటారు అనమాట. మనము ఈ జాగృత అవస్థలో ఉన్నప్పుడు రుచి చూడటము, వాసన చూడటము, తాకటము, వినటము, చూడటం చేస్తాం కదా. అట్లాంటి ఇంద్రియాల అనుభవాలు పొందుతున్నప్పుడు మనకేంటంటే భౌతిక శరీరంతో పనిచేస్తున్నాము అని అర్థం. అట్లాగే అంతర్దర్శనము లేదా సంకల్పము చేసుకోవటము అలాంటివి చేస్తున్నప్పుడు మనము సూక్ష్మ శరీరంతో చేస్తున్నట్టు. అట్లాగే మనం ఆలోచిస్తున్నప్పుడు కానీ లేదా అంతఃపరిశీలనలో ఉన్నప్పుడు కానీ గాఢమైన ధ్యానంలో ఉన్నప్పుడు మనలో కారణ శరీరము వ్యక్తమవుతుంది. అంటే మనకి మామూలు మనిషి కూడా ఈ మూడు శరీరాలతో అనుబంధం అయి ఉండవచ్చు అని చెప్పి చెప్తారు. ఎప్పుడైతే ఎక్కువ కారణ శరీరంతో కనుక అనుబంధం అయి ఉంటే అతనికి ప్రతిభావంతమైన విశ్వభావాలు ఉంటాయి అతనికి. దానివల్ల ఇట్లాగా ఏ ఏ శరీరంతో అయితే అనుబంధాన్ని పెట్టుకున్నాడో దాన్ని బట్టి ఒక వ్యక్తిని భౌతిక మానవుడిగా తెలుసుకోవచ్చు. ఇంకొక అతన్ని సూక్ష్మ శరీరంతో సంబంధం ఎక్కువగా ఉన్నప్పుడు శక్తివంతమైన మానవుడు అనుకోవచ్చు. అదే విధంగా కారణ శరీరంతో కనుక సంబంధం ఉంటే ప్రజ్ఞాపరుడైన మానవుడు అనుకోవచ్చు అని చెప్పేసి చెప్తారు అనమాట. మనం ఏంటంటే ప్రతి 16 గంటలు రోజులో 16 గంటలు మనం భౌతికమే అనుకొని అనుకుంటాము, అనుకుంటూనే ఉంటాము. అదే విధంగా నిద్రపోయినప్పుడు మనము సూక్ష్మలోక వాసులు లాగానే మనము సృష్టించుకుంటాం కదా, సూక్ష్మ శరీరంతో ఉండి అక్కడ మనము కళలన్నీ మనమే సృష్టించుకుంటాము. అది కూడా అంటే మనం అది సూక్ష్మ శరీరంతో చేస్తూ ఉన్నాం అనమాట. అట్లా కళలు కాకుండా ఇంకా గాఢమైన ఆ, మనము ఇంకా గాఢంగా వెళ్ళినప్పుడు నిద్రలోనికి అప్పుడు మనం కారణ శరీరానికి మన ఆత్మ బదిలీ అవుతుంది అని చెప్పి చెప్తారు. అట్లా కారణ శరీరానికి అయినప్పుడు మన నిద్ర మనకి పునర్నవీకరణంగా ఉంటుంది, అంటే ఎంతో ఉత్సాహాన్ని ఇస్తుంది. అదే విధంగా ఎంతో రిఫ్రెష్ అయిపోతాం అనమాట అట్లాంటి నిద్ర మనం పోయినప్పుడు. అట్లాగే మనము సూక్ష్మ శరీరంతో సంబంధం పెట్టుకున్నప్పుడు మనం కళలు కనేవాడు సూక్ష్మ శరీరంతో సంబంధం పెట్టుకొని ఉంటాడు. కానీ ఆ నిద్ర పునర్నవీకరణం అవ్వదు, అంటే మనకి కళలు ఉన్నప్పుడు అందుకే మనకి అంత రిఫ్రెషింగ్ గా ఉన్నట్టుగా అనిపించదు అని చెప్పేసి చెప్తారు. అనగానే ఈయన ఏమంటారంటే ఆయనతో ఎంతో ప్రేమగా చూసేసి, గురుదేవ మీ ఆ శరీరం నేను అచ్చంగా కూడా ఆ పూరి ఆశ్రమంలో మీరు చనిపోయినప్పుడు చూసి ఏడ్చాని అలా శరీరంగా ఉందంటే, అవును ఇది దాని కొత్త శరీరము, పాత దానికి ఇది పూర్తిగా నకలు లాంటిది, అంటే దాని దాని ప్రతిరూపమే ఇది అని చెప్పి చెప్తారు అనమాట. దీనివల్ల ఏంటంటే నేను ఈ శరీరంతో నేను ఇప్పుడు సూక్ష్మ శరీరం ఇది ప్రత్యక్షంగా దీన్ని నేను ప్రత్యక్షం చేసుకోవచ్చు, అదృశ్యం చేసుకోవచ్చు. ఆ అదే విధంగా నేను కాంతి రథం అంటే కాంతి తరంగాల ద్వారా ఒక గ్రహం నుంచి ఒక గ్రహానికి వెళ్ళొచ్చు, సూక్ష్మ లోకాన్ని నుంచి కారణ లోకానికి వెళ్ళొచ్చు, మళ్ళీ భూలోకానికి రావచ్చు, క్షణంలో నేను ప్రయాణం చేయగలను ఆ అనేసి నవ్వేసి ఏమంటారంటే, చాలా వేగంగా నువ్వు ఈ రోజుల్లో ప్రయాణం చేస్తున్నావు, అంటే ఈయన కార్లలో తిరుగుతూ ఉంటారు కదా, నువ్వు చేస్తున్నావు అయినా సరే నేను నిన్ను బొంబాయిలో పట్టుకోవటానికి నాకేమంత కష్టం కాలేదు అని చెప్పేసి. ఇంకా మళ్ళీ ఈయన గుర్తు తెచ్చుకుంటారు, గురుదేవ మీరు పోయినప్పుడు నేను ఎంత ఏడ్చానో అని చెప్పేసి. అంటే అయ్య బాబు నేను పోవటం ఏంటి, ఏ రకంగా పోయాను, ఇందులో కాస్త తిరకాసు ఉంది కదా అని చెప్పేసి నవ్వుతారు. అంటే నువ్వు ఈ భూమి మీద కలగన్నావు, ఈ భూమి మీద నువ్వు నా స్వప్న శరీరాన్ని చూసావు, ఆ స్వప్న శరీరాన్ని నువ్వు సమాధి చేసావు, ఇప్పుడు నా శరీరం ఉంది, ఇది ఇంకా ఆయన గట్టిగా పట్టుకొని అన్ని వింటా ఉంటారు అనమాట. ఇది నా సూక్ష్మ శరీరము, అది మరో భగవంతుడి యొక్క మరో సూక్ష్మతర స్వప్న లోకంలో మళ్ళీ పుట్టింది ఈ శరీరము అని చెప్పేసి చెప్తారనమాట. ఎప్పుడో ఒకప్పుడు ఈ సూక్ష్మ శరీరము తర్వాత ఆ సూక్ష్మ లోకము అన్ని కూడా గతిస్తాయి. ఈ కలల బుడగలు ఇవన్నీ కూడా కరిగిపోయేసి ఆ చర్మ జాగరణ స్పర్శతో, అంటే అన్ని తెలుసుకున్నప్పుడు అవన్నీ కరిగిపోయి భగవంతుడిలో లీనమైపోతాయి అని చెప్పి చెప్తారు. తర్వాత ఈయన అప్పుడు ఈయన కొంచెం సిగ్గుపడతాడు అనమాట. అంటే నేను గురువు గారి నిర్జీవ శరీరాన్ని చూసి ఎంత బాధపడ్డాను,
తర్వాత గురువు గారు ఎప్పుడు కూడా ఈ విశ్వ స్వప్నం గురించి దైవ భావాల సాపేక్షతను గురించి ఎప్పుడు జాగృతిలోనే ఉన్నారు అని చెప్పేసి నేను ఇప్పుడు తెలుసుకున్నాను అని చెప్పేసి అనుకుంటాను. తర్వాత ఇంకా ఆయన ఏం చెప్తారంటే, ఆ, ఓకే యోగానంద, నా జీవితాన్ని మరణాన్ని నేను చనిపోవటాన్ని అదే విధంగా మళ్ళీ బ్రతకటాన్ని అదంతా ఈ సత్యాల గురించి నువ్వు ఆమ్, వేరే అన్ని ఆత్మలకి కూడా చెప్పు. ఎందుకంటే వాళ్ళు తెలుసుకుంటారు, అంటే చనిపోవటం అన్న భయాలు పోతాయి కదా మనకి ఇట్లాంటివి తెలుసుకున్నప్పుడు. సో ఈ దుఃఖపీడితమైన ఆత్మలకి మరణంలో భయపడుతున్న ఆత్మలకి అందరికీ ఒక కొత్త ఆశ చిగురిస్తుంది ఈ వృత్తాంతం చెప్పావంటే అని చెప్పి చెప్తారు. సరే గురుదేవా, నేను అలాగే చెప్తాను అని చెప్పేసి, నేను ఇదంతా కూడా ఆనందంగా మనసారా ఇతరులతో ఆ, పంచుకుంటాను అని చెప్పేసి చెప్తారు. ఇంకా పాపం నేను ఏం చెప్తారంటే, భూమి మీద ఉన్నన్ని రోజులు నేను చాలా అసౌక్యం కలిగించేట్టుగా నా స్టాండర్డ్స్ ఉండేవి. ఆ చాలా మంది స్వభావానికి అవి వ్యతిరేకంగా ఉండేవి. నేను ఎన్నోసార్లు తిట్టదలసిన దానికంటే ఎక్కువ సార్లు తిట్టాను. నువ్వు అన్ని పరీక్షల్లో నెగ్గావు. నీ ప్రేమ ఆ నా మందలింపుల మబ్బుల్లోంచి దూసుకొచ్చి ప్రకాశించింది అని చెప్పి చెప్తారు. చెప్పి ఇంకా నేను ఇంకొక విషయం చెప్తాను నీకు. ఎందుకంటే నేను ఇంకెప్పుడు నిన్ను ఇలాగా తీవ్రంగా ఎప్పుడు మందలించుని నేను ఇంకెప్పుడు తిట్టను అని చెప్పేసి అంటారు అనమాట. ఈయన పాపం ఇంకేమంటారంటే, అంటే చూడండి, అంటే ఈ లోకంలో ఆయనకున్న చిన్న కర్మని కూడా ఆయన సారీ చెప్పి తొలగించుకుంటున్నారు అనమాట కృష్ణుడి ద్వారా. ఆ తర్వాత ఈ గురుదేవ, నాకు లేదు గురుదేవ, నేను అవన్నీ పోగొట్టుకున్నాను, మీ ప్రతి తిట్టు నాకు ఒక దీవెని. ప్రియమైన గురుదేవ, 1,00,000 సార్లు తిట్టండి, ఇంకా చివరికి పెట్టండి అని చెప్పేసి ఈయన అడుగుతారు. అంటే ఆయన అంటారు, లేదు లేదు, ఆ, చాలా గంభీరంగా, నేను ఇంకెప్పుడు నేను తిట్టాను. మన రూపాలు రెండు కూడా భగవంతుడి యొక్క ఈ మాయా స్వప్నంలో వేరు వేరుగా కనిపించినంత కాలం, అంటే ఈ భౌతిక ప్రపంచంలో కానీ, సూక్ష్మ ప్రపంచంలో కానీ, కారణ ప్రపంచంలో కానీ వేరువేరుగానే ఉంటాయి. అవి కల్పించినంత కాలం కూడా నేను నువ్వు చిరునవ్వులు నవ్వుకుంటూనే ఉందాము. మనము ఎప్పుడైతే ఒకరమైపోయి ఆ విశ్వం యొక్క విశ్వప్రీతముడిలో లీనమైపోతామో అప్పటిదాకా మనం ఇలాగే ఉంటాము. అక్కడ మన చిరునవ్వులన్నీ కూడా భగవంతుడితో అనుసంధానమై ఉంటాయి కదా అని చెప్పేసి చెప్తారన్నమాట. తర్వాత ఈ ఇంకా ఇంకా ఏం చెప్తారంటే, తర్వాత ఈ బొంబాయిలో కొన్ని ఇంకా ప్రపంచానికి సంబంధించిన విషయాలు చెప్తారు. ఇంకా నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతున్నాను బాబు అని చెప్తారు. తర్వాత ఆయన పిలిచినప్పుడు ఈయన చాలా మంచిగా ఫీల్ అవుతారు అనమాట. ఆ తర్వాత ఇంకా సరే, ఇంకా వియోగ దుఃఖం అంతా, ఆయన వెళ్ళిపోతారు అక్కడి నుంచి. ఈ వియోగ దుఃఖం అంతా కూడా ఈయనకి తేలికైపోయినట్టు అయిపోతుంది. అమ్మయ్య, మా గురుగారు బ్రతికే ఉన్నారు అనుకుంటారు. ఆనందం వెల్లుగా ఈయనకి పోటెత్తినట్టుగా అయిపోతుంది. ఆయన పాత జీవిత పూర్వజన్మలన్నీ కూడా ఆయనకి వరుసగా కనిపించేసి, అవన్నీ అందులో చేసిన దుష్కర్మలు సత్కర్మలన్నీ కూడా ఆ ఆయన చుట్టూ ఉన్న విశ్వకాంతిలో లీనం కరిగిపోయినట్లుగా ఈయనకి ఫీల్ అవుతారు అనమాట. అదే విధంగా ఈ పునరుద్ధానం చెందారు అన్న విషయాన్ని ఈయనకొక్కడికే కాదు, ఆ వేరొక ఆవిడకి కూడా ఆయన కనిపించి చెప్తారనమాట. సో ఈ విధంగా ఏంటంటే, గురువు గారు తన ఎన్ని లోకాలు ఉన్నాయి అన్న విషయాన్ని ఆ తర్వాత ఆయన పునరుద్ధానం గురించి ఈ అధ్యాయంలో చెప్పారు. ఫ్రెండ్స్, ఎంతో శ్రద్ధగా విన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ ఈ పునరుద్ధానం కలిగింది అని చెప్పి ఈయనకొక్కడికే కాదనమాట అది జరిగింది. ఒక ఆయన శిష్య కోటిలో ఒక ముసలావిడ కూడా ఉంటుంది అనమాట. ఆవిడ మా అని పిలుస్తూ ఉంటారు. ఆవిడ ఇల్లు ఏంటంటే పూరి ఆశ్రమంలో గురువు గారికి చాలా దగ్గరగా ఉంటుంది అనమాట వాళ్ళ ఇల్లు. ఆయన గురుగారు రోజు వెళ్ళేటప్పుడు, కేశవగిరి గారు వెళ్ళేటప్పుడు, షికారుకి వెళ్ళేటప్పుడు ఆవిడ దగ్గర ఆగి కొంచెంసేపు కబుర్లు చెప్తూ ఉంటారు అనమాట. అట్లా 1936లో 16వ తేదీ, అంటే ఈయన చనిపోయిన మార్చిలో చనిపోతారు కదా, మార్చి 16వ తేదీ ఆమ్, ఒకసారి ఒకసారి వచ్చి నన్ను ఆశ్రమానికి వచ్చి గురుగారిని కలుసుకోవాలని ఈవిడ అడుగుతుంది అనమాట. అమ్మా అన్న ఆవిడ అడిగితే, అదేంటి గురుగారు వారం రోజుల క్రితమే చనిపోయారు కదమ్మా అని చెప్పేసి అక్కడున్న ఆ ఆశ్రమ బాధ్యతలు నిర్వహిస్తున్న సేవానంద అని అంటారు అనమాట. ఆవిడేమంటదంటే, అదేంటిది అసంభవము అని చెప్పేసి ఆమె నవ్వుతుంది అనమాట. నవ్వేసి, అదేంటి కాదమ్మా, ఆయన సమాధి చేశాము అని చెప్పేసి అన్ని చెప్పి, ఆయన సమాధిగా ఉన్న తోట దగ్గరికి నేను తీసుకెళ్తాను రండి అనగానే, అదేంటి ఆయన సమాధి అవ్వటం ఏంటి, ఇవాళ పొద్దున్నే 10ంటికి నాకు ఆయన షికారు చేస్తూ మా ఇంటి దగ్గరికి వచ్చారు, పట్టపగలు 6 బయట నేను ఆయనతో చాలా నిమిషాలు మాట్లాడాను అని చెప్తారు అనమాట. ఈవేళ సాయంత్రం ఆశ్రమానికి రమ్మని కూడా నాకు చెప్పారు అని. అవును వచ్చాను, బండబారిపోయిన
ఇంకప్పుడు అందుకే వచ్చాను అని చెప్తుంది అనమాట. ఇంకప్పుడు ఈయన చాలా ఆశ్చర్యపోతారు. సేవానంద అమ్మ, అప్పుడు ఆవిడ కూడా అనుకుంటది, ఈ పండు బారిన ఈ ముసలి తల మీద ఆయన దీవెనలు కురిశాయి. ఆ, నేను ఎలాంటి దివ్య దేహం అంటే ఆయన దివ్య దేహంతో వచ్చారు అన్నది నాకు తెలిసిపోవటానికి ఇక్కడికి రమ్మని చెప్పి గురుదేవులు చెప్పారు అని చెప్పేసి ఆమెకి అర్థమవుతుంది. తర్వాత ఆయన ఈ సేవానంద్ ఏమంటారంటే, అమ్మ మా గుండెల్లోంచి ఎంత దుఃఖ భారాన్ని తీసేస్తావు తల్లి, ఆయన నిరుద్ధానం చెందారు అని చెప్పేసి చాలా సంతోషపడతారు. ఈ విధంగా ఏంటంటే ఆయన ఆ చనిపోయిన తర్వాత యోగానంద గారికి ఆయనకున్న కారణ లోకాలన్నిటి లోకాల గురించి చెప్తారు. భౌతిక ప్రపంచం ఎట్లా ఉంటుంది, సూక్ష్మ ప్రపంచం ఏంటి, ఆ కారణ లోకాలు ఏంటి, తర్వాత పరమాత్మలో ఎలా మనిషి లీనం అవ్వగలడు అని చెప్పేసి మొత్తం అంతా ఒక ఈ ఆత్మ తీసుకునే ఆ, కర్మల గురించి, జన్మ జన్మల గురించి చెప్తారనమాట. అది ఫైనల్ టార్గెట్ ఏంటో కూడా విశ్వేశ్వర రెడ్డి గారు చెప్తారు. థ్యాంక్ యూ వెరీ మచ్. శ్రద్ధగా ఉంది.